కళ్యాణ మహోత్సవము తదనంతరము పట్టాభిషేక మహోత్సవము ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఈ రోజున మీతో సీతారామ కళ్యాణం గురించి పట్టాభిషేకం గురించి ముచ్చటిస్తాను అని చెప్పాను. పరమేశ్వరుడు అనేకమైనటువంటి అవతారములు స్వీకరించాడు. ఆయన ఏ అవతార స్వీకారం చేసినా దాని ప్రయోజనం ఒక్కటే, ధర్మాన్ని నిలబెట్టడం, ధర్మ వ్యతిరేకులైనటువంటి వారిని అణచడం. ఈ రెండు ప్రయోజనముల కొరకే ఆయన అవతార స్వీకారం చేస్తాడు. అందుకే ఉన్న ఒకే పరమాత్మ అనేకమైనటువంటి అవతారములు స్వీకరించాడు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. ఆ ఒక్క పరమేశ్వరుడే అన్ని అవతారములను స్వీకరించాడు. అవతార అన్న మాటకు అర్థం తారా అంటే పైన ఉండడం, అవతార అంటే కిందకి రావడం. ఈ కంటి చేత దర్శనం అవడానికి వీలు లేనటువంటి పరమాత్మ పాలలోనే ఉన్న నెయ్యి ఎలా కనపడదో, కొంత ప్రయత్నం సాధన చేసిన తరువాత ఆ నెయ్యి ఎలా అనుభవంలోకి వస్తుందో, అలా అంతటా నిండి ఉన్నటువంటి విష్ణుతత్వం ఈ మాంసనేత్రమునకు గోచరము కాక సాధన చేసిన వాడికి మాత్రమే అందుతుంది. పరమభక్తితో నిలబడి ఆ అంతటా నిండిపోయినటువంటి వాడు అత్యతిష్ట దశాంగుళం అని కీర్తింపబడినటువంటి పరమాత్మ మాంసనేత్రముల చేత దర్శింపబడడానికి యోగ్యమైన రీతిలో కనపడాలని తపస్సు చేసినటువంటి సాధు పురుషుల యొక్క కోరిక తీర్చడానికి ఒకానొక నాడు స్థూలమైనటువంటి శరీరాన్ని పొంది దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చినటువంటి స్వరూపములకే అవతారములని పేరు. అటువంటి అవతారములలో నరునికి సంబంధించినంత వరకు ప్రవర్తన నిరూపించినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారం శ్రీరామావతారం. శ్రీకృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది చెయ్యాలి. శ్రీరామావతారం ఏమి చేసిందో అది చెయ్యాలి. శ్రీరామాయణము వేదోపబృంహణము కాబట్టి వేదమునకు వ్యాఖ్యానము లేదా వేదము కిందకి దిగి వస్తే శ్రీరామాయణమైంది. ఆ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపమే శ్రీరామచంద్రమూర్తిగా ఈ భూమి మీద నడయాడింది. అటువంటి రామావతారంలో జరిగినటువంటి కళ్యాణం చాలా విశేషాన్ని సంతరించుకుంది. ఈశ్వరుడు పక్కన శక్తి లేకుండా ఎప్పుడు పూర్ణత్వాన్ని పొందడు. ఆ పక్కన శక్తితో కలిస్తేనే ఆయన అవతారం ఒక పూర్ణత్వాన్ని పొందుతుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ఆ పరమేశ్వరుడు శక్తితో కలిసిన నాడు లోక కళ్యాణమును సాధించగలుగుతాడు. రామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అయ్యాడు సీతా కళ్యాణం చేత. అమ్మవారికి నిత్యానపాయని అని పేరు. ఆమె ఎన్నడూ పరమేశ్వరుణ్ణి విడిచి ఉండదు. అసలు మీకు ఇంకా నేను కొంచెం తాత్వికమైన విషయాన్ని కొద్దిగా ప్రతిపాదన చెయ్యవలసి వస్తే, అమ్మవారు అన్న మాటకు అర్థం భగవంతుని యొక్క శక్తి, ఈశ్వరుని యొక్క శక్తి. ఈశ్వరుడు ఎన్నడూ వేరుగా ఉండరు. నా ఉపన్యాస శక్తి నేను ఎలా వేరుగా ఉండమో, నేను వస్తేనే నాతో నా ఉపన్యాస శక్తి ఎలా వస్తుందో, పాలు పాల తెలుపు లేదా పాలు పాలలోని కమ్మనితనము ఎలా వేరుగా ఉండవో, పరమేశ్వరుడు పరమేశ్వరుని యొక్క శక్తి వేరుగా ఉండవు. అందుకే ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క శక్తి కలిసినటువంటిది లోక కళ్యాణమునకు హేతు అవుతుంది. అందుకే పోతన గారు రుక్మిణీ కళ్యాణాన్ని పూర్తి చేస్తూ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు. ఆ రుక్మిణీదేవితో కలిసినటువంటి కృష్ణ పరమాత్మ సింహాసనమునందు కూర్చుని ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయము నుండి విడిపడ్డారు. వాళ్ళు భయమును పోగొట్టుకున్న వారై మనం రక్షింపబడతామనేటటువంటి పరిపూర్ణమైనటువంటి ధృతిని పొందగలిగారు. కాబట్టి అమ్మవారు ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టి ఉండదు.
కాబట్టి ఎప్పుడెప్పుడు ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆయా అవతారములలో ఆ పేరుకి తగినట్లుగా మళ్ళీ ఆమె కూడా క్రిందకి దిగి వస్తూ ఉంటుంది. అందుకే గోపరాజు గారు శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటాడు. శ్రీరమ సీతగాగ, ఆ లక్ష్మీదేవియే సీతమ్మ తల్లిగా ఆవిర్భవించింది జగన్మాత. సీతా కళ్యాణ ఘట్టం అత్యంత ఉత్కృష్టమైంది. మనం లోకంలో ఎప్పుడైనా కళ్యాణం గురించి మాట్లాడతాం, కళ్యాణము అంటే అమ్మవారి పేరు మీదుగా ఉంటుంది తప్ప అయ్యవారి పేరు మీదుగా ఉండదు. శివ కళ్యాణం, కృష్ణ కళ్యాణం, రామ కళ్యాణం అలా ఉండదు. సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం అని అమ్మవారి వైపు నుంచి పిలుస్తాం. దానికి కారణం ఒకటే, జీవుడు బ్రహ్మముతో ఐక్యమును పొందడమే కళ్యాణం. అది నిరంతరము ఎందరో జీవులు అలా పూర్ణత్వాన్ని పొందాలి. కాబట్టి కళ్యాణం ఒకరోజు మాత్రమే జరిగేది కాదు, ఇన్ని రోజులైనా జరుగుతూ ఉంటుంది నిత్య కళ్యాణం. వివాహం అలా కాదు. వివాహము అంటే అంటే విశిష్టమైన దానిని పొందుట కొరకు ఆశ్రమమును మారుట. ఏది విశిష్టమైనది? పరమేశ్వరుడు. ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ జ్ఞానమిస్తే ఆ జ్ఞానము చేత అద్వైతానుభూతిని పొందుట కొరకు ఆశ్రమమును మారి బ్రహ్మచర్యాశ్రమమును విడిచిపెట్టి గృహస్థాశ్రమములోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నమునకు వివాహమని పేరు. కాబట్టి వివాహము పురుషుడు ధరించేటటువంటి ప్రయత్నం. కాబట్టి అది ఒక్కసారే ఉంటుంది. ధర్మపత్నిని తీసుకుని యజ్ఞాధికారాన్ని పొందుతాడు. ఒకసారి సంతానం కలిగిన తరువాత ఇంకా ఆ ఆశ్రమం పరిపూర్ణత పొందినట్టే. కానీ భార్యతో కలిసి ఉండడం ఎందుకు అంటే యజ్ఞయాగాది క్రతువులను చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి, ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునేటటువంటి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ధర్మపత్ని సహితుడై గృహస్థాశ్రమమునందు ఉంటాడు. కళ్యాణము అన్న మాట వేరు. కళ్యాణము జీవ బ్రహ్మైక్య సిద్ధి, సీతారామ కళ్యాణము. సీతా కళ్యాణ ఘట్టమునందు ఒక విశేషం. అసలు విశ్వామిత్ర మహర్షి వచ్చింది సీతా కళ్యాణం కోసమే. దానికి కావలసినటువంటి అధ్యవసాయాన్నంతటినీ రామచంద్రమూర్తికి ఒక గురువుగా కట్టబెట్టాడు. నరుడిగా ఉన్నాడు కనుక రాముడు. ఆయనకి కావలసినటువంటి సంస్కారమునంతటినీ ఏర్పాటు చేసి ఇప్పుడు జనక మహారాజు గారి యొక్క మిథిలా నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ యజ్ఞం చేస్తున్నాడు జనకుడు. జనకుడు యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత రామచంద్రమూర్తిని జనకుడు ఒక ప్రశ్న వేశాడు. రామా, ఇక్కడ మనం ఎక్కడుందాం అని అడిగాడు. అడిగితే రాముడు అన్నాడు, గురువుగారు ఇక్కడ నీళ్లు బాగా సమృద్ధిగా లభిస్తాయి, అందుకని ఇక్కడ ఉందాం అన్నాడు. ఒక గురువు ఒక శిష్యుడు పరిణతి అన్న మాటకు అర్థం అది. ఒక గురువు ఎక్కడ ఉండాలి అంటే భోగం ఎక్కడున్నదో అక్కడ కాదు, జల సమృద్ధి ఉండాలి. ఆయన 4 మాటలు స్నానం చేయడానికి, సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు అత్యంత అవసరం కనుక ఎక్కడ నీటి ప్రవాహం ఉన్నదో అక్కడ ఉందామన్నాడు రాముడు. చాలా సంతోషించాడు విశ్వామిత్రుడు. ఇద్దరూ కలిసి మరునాటి ఉదయం జనక మహారాజు గారి యొక్క అంతఃపురానికి వెళ్ళాలి. జనకుడు వచ్చి స్వాగతం పలికాడు. బయలుదేరారు, అంతఃపురానికి వెళ్ళారు. అంతఃపురానికి వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుని యొక్క హృదయము వేరు. సీతారామ కళ్యాణం జరిపించాలి. రాముడు శ్రీరాముడు కావాలి అంటే సీతాసహితుడు కావాలి. సీతాసహితుడైతే తప్ప రామాయణం ముందుకు వెళ్ళదు. సీతాసహితుడైతే తప్ప రామకార్యము సాధింపబడదు. అసలు శ్రీరామాయణంలో పెద్ద విచిత్రం ఏమిటంటే రామాయణం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఆగిపోతుందో అక్కడక్కడ రామాయణాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటిది ఆడవాళ్లే తీసుకెడుతుంటారు. ఆ స్త్రీ ప్రవేశం లేకపోతే రామాయణం ఆగిపోతుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చెయ్యండి. శ్రీరామాయణం నిజానికి సీతా కళ్యాణ ఘట్టంతో అయిపోయింది. వాళ్ళు సంతోషంగా ఇంటికి వచ్చేశారు, అంతఃపురంలో ఆనందంగా ఉంటున్నారు. మందర ప్రవేశించింది. కైకమ్మకి అనేకమైనటువంటి చెప్పకూడని మాటలు చెప్పింది. ప్రభావితురాలైన కైకమ్మ 2 వరాలు అడిగింది. రామాయణం ముందుకెళ్ళింది.
ముందుకెళ్లిన రామాయణం 14 సంవత్సరాల అరణ్యవాసం నడిచిపోతోంది. ఏమౌనో శూర్పణఖ ప్రవేశించింది. ప్రవేశించి రావణాసురుడి దగ్గరికి వెళ్లి చెప్పకూడని మాటలు చెప్పింది. సీతాపహరణం జరిగింది. కథ మళ్లీ ముందుకెళ్ళింది. ఏం జరుగునో, సీతాపహరణం జరిగిన తరువాత సీతమ్మ తల్లి ఒక స్థితిలో నేను శరీరం విడిచిపెట్టేస్తానంది. త్రిజట తన స్వప్నాన్ని చెప్పింది. మళ్లీ రామాయణం ముందుకెళ్ళింది. ఇంకా కొంత ముందుకెళ్ళిన తర్వాత ఒకానొక సందర్భంలో యుద్ధకాండలో రామచంద్రమూర్తి స్పృహ తప్పి యుద్ధభూమిలో పడిపోయి ఉంటే రాముడు మరణించాడని పైనుంచి పుష్పక విమానంలో తీసుకొచ్చి చూపించి నమ్మబలికారు. సీతమ్మ తల్లి భర్త శరీరం విడిచిపెట్టాడనుకుని ప్రాణం విడిచిపెట్టవలసినంత స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు సరమ నిజం చెప్పింది. విధవ అయినటువంటి స్త్రీని పుష్పక విమానం వహించదు, కాబట్టి నీ భర్త బతికున్నాడని చెప్పింది. రామాయణం ముందుకెళ్ళింది. రామాయణం ఎక్కడ ఆగిపోతుందని అనుకుంటామో అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఆ స్త్రీ ప్రవేశించిన కారణం చేత రామాయణం ముందుకెడుతుంటుంది. రామాయణంలో అదొక విచిత్రం. కాబట్టి సీతారామ కళ్యాణ ఘట్టం కనుక ఆ విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళారు. రామలక్ష్మణ సహితుడైనటువంటి విశ్వామిత్రుడు. ఎందుకని? రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలి కనుక, సీతాసహితుణ్ణి చెయ్యాలి కనుక. వెళ్ళినవాడు చాలా గుంభనంగా మాట్లాడతాడు, ఎక్కడ బయటపడడం. రామా, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? సీతా కళ్యాణం కోసమే తీసుకొచ్చా. నీకు ఈ అమ్మాయినిచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను. అన్ని విధాలా యోగ్యురాలు, నేను గురువుని, కాబట్టి నేను చెప్తున్నాను అనడు. ఎందుకు అనడంటే విశ్వామిత్ర మహర్షికి తన గాంభీర్యము, తన గురుత్వము, తన పరిణతి మీద అపారమైనటువంటి విశ్వాసమేమి నిజంగా మహానుభావుడు అంతటి వాడే. కాబట్టి ఆయన లేకి మాటలు మాట్లాడడం. ఆయనకి తెలుసు రామచంద్రమూర్తి ఎటువంటి వాడు. తన శిష్యుడి గురించి తనకే తెలియని వాడు గురువు ఎలా అవుతాడు? 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో గురువు శిష్యుడిని అలా లెక్క కట్టుకోగలడు. కాబట్టి ఒక మాట అన్నాడు. ఆయన మనసులో భావన ఒకటి ఉంది. రామచంద్రమూర్తి వివాహం విషయంలో జోక్యం చేసుకుంటే, అంటే మళ్ళీ నరుడి కథగా మాట్లాడుతున్నాను నేను, అందుకని వివాహం అన్న మాట వాడుతున్నాను. రాముడి వివాహం విషయంలో తను జోక్యం చేసుకుంటే రాముడు అంగీకరించడన్న విషయం విశ్వామిత్రుడికి తెలుసు. ఎందుకని? రామచంద్రమూర్తి పరమధార్మికుడు, రాశీభూతమైన ధర్మము. తనకి ఎవరు భార్యగా ఉండాలో నిర్ణయించవలసిన వాడు తనని కన్న తండ్రి తప్ప అన్యులు కారు అన్నది ఆయన విశ్వాసం. అదే శాస్త్రీయం కూడా. కాబట్టి గురువుగారు అది మా నాన్నగారు చూస్తారు కదా అన్నారనుకోండి, గురువైన విశ్వామిత్రుడికి అది ఎంత అవమానకరంగా ఉంటుంది. తను ధర్మం విషయంలో కొద్దిగా వైక్లభ్యాన్ని పొందినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడా విశ్వామిత్రుడు బయటపడడం. నిన్ను సీతా కళ్యాణం కోసం తీసుకొచ్చాననడం. క్షత్రియులకు అత్యంత ఇష్టమైనదేదో దానినే మిషగా పెడతాడు. నిజంగా కూడా సీతారామ కళ్యాణం జరగడం కోసమే వచ్చింది ఆ శివధనస్సు. శివుడు ఏదో అమాయకుడై ఏదో ప్రయోజనం లేకుండా, అర్థం లేకుండా తన ధనస్సు పట్టుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండని కాకతాళీయంగా ఇవ్వలేదు. పరమశివుడంటేనే సమస్తమిరిగినవాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదాశివ అన్న బిరుద ఆయనకే ఉంది. సదా విష్ణు సదా బ్రహ్మ లేదు. సదాశివోం. ఆయన ఎప్పుడూ మంగళప్రదుడు, ఎప్పుడూ కళ్యాణకారకుడు. కాబట్టి ఆయనకి తెలుసు జరగబోయే కథ. అందుకే తన ధనస్సుని అక్కడ న్యాసంగా ఉంచాడు. ఇప్పుడు శివధనస్సు ముందక్కడికి వెళ్ళిపోయింది జనక మహారాజు గారి ఇంటికి. ఈ ధనస్సుని అడ్డు పెట్టాడు విశ్వామిత్రుడు. ధనస్సు చూడవయా అంటే ఒక క్షత్రియుడు అభ్యంతరం పెట్టకూడదు. ఎందుకని? ఒక వ్రాయసగాడికి ఘంటం ఎంత అవసరమో, ఒక యజ్ఞం చేసేటటువంటి వాడికి సృక్కు స్రవం ఎంత అవసరమో, ఒక యజ్ఞం చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఎప్పుడు యజ్ఞం చేస్తుంటాడు. ఆయన్ని మీరు సృక్కులు స్రువాలు కొన్ని అక్కడ పెట్టి ఎంత బాగున్నాయో ఎంత బాగా చేశారో అన్నారనుకోండి, ఆయన వచ్చి దాన్ని పట్టుకుని చూడకుండా ఉండలేడు. ఎవరికి ఉండేటటువంటి అభిరుచి వలన తత్సంబంధమైనటువంటి పరికరముల మీద అనురక్తితో ఉంటారు. కాబట్టి క్షత్రియుడైనటువంటి రామచంద్రమూర్తి అంత పెద్ద ధనస్సుని చూపిస్తాను అంటే కాదనడు, తప్పకుండా చూస్తాడు.
ధనస్సు మనకెందుకు లేదు అన్నాడంటే అసలు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం సుక్షత్రియత్వం ప్రశ్నింపబడతాయి. ఆ మాట అనడాయన. ఆయన తప్పకుండా చాలా గొప్ప ధనస్సు, అది పరమశివుడు ఎక్కుపెట్టిన ధనస్సు అంటే చూడవలసిందే అంటాడు. అందుకే ధనస్సునే అడ్డు పెట్టాడు విశ్వామిత్రుడు, బయటపడలేదు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. జనక మహారాజు గారు వచ్చాడు. మహాపూజ్యుడివి నువ్వు వచ్చావు, ఇంతకన్నా సంతోషం ఎక్కడుందన్నాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, పూజించాడు. విశ్వామిత్ర మహర్షిని కూర్చోబెట్టాడు. అకస్మాత్తుగా విశ్వామిత్రుడు అన్నాడు, వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు, సుక్షత్రియులు, దశరథ మహారాజు గారి బిడ్డలు, నా యజ్ఞ సంరక్షణం కోసం వచ్చారు. సిద్ధాశ్రమంలో యజ్ఞాన్ని రక్షించారు. నాతో పాటు మిథిలా నగరానికి యజ్ఞం చూడడానికి, శివధనస్సుని చూడడానికి వచ్చారు. క్షత్రియులు కదూ, వాళ్ళకి ధనస్సు చూడడం ఇష్టం. ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ, ఒక్కసారి ఆ ధనస్సుని చూపించు. దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. అది విశ్వామిత్రుడు. ఒక్కసారి శివధనస్సుని చూపించవయా జనక మహారాజా. చూపిస్తే వీళ్ళు పిల్లలు క్షత్రియులు కదూ, ఒకసారి ధనస్సు చూస్తారు. ధనస్సు చూసి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అంటే తను వెళ్ళిపోతాడు హిమవత్ పర్వతానికి. కాబట్టి ఇంకా పిల్లల్ని ఇంటికి పంపించేస్తాడు. ఇంకా తనని అనుగమించమని అడగడు. ఎందుకని? తన కార్యం పూర్తయిపోయి రాముణ్ణి శ్రీరాముణ్ణి చేసేస్తాడు. అలా అంటాడా పైకి? నీకు వివాహం చేస్తానంటాడా? అండవు. ఎంత గాంభీర్యము! అనకుండా ఏది ధనస్సు చూపించు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారంటాడు. నిజమే, ఇంటికే వెళ్ళిపోతారు. ఎవరితో? భార్యలతో. ఆశ్రమం మారుస్తాడు అక్కడ. అది విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం. అందుకని ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజం, దాన్ని చూసి ధనస్సుని వాళ్ళు కృతకామౌ, వాళ్ళు కోరిక తీరిన వాళ్ళు అవుతారు. ఎందుకని? నృపాత్మజౌ, రాజకుమారులు కనుక వాళ్ళకి ధనస్సుల యందు ప్రీతి ఉంటుంది కనుక ఒక్కసారి చూపించు. ధనస్సు చూపించు అంటే మిగిలిన కథ జనకుడు చెప్తాడు. అది విశ్వామిత్రుడికి తెలుసు. కొంతమంది బలహీనత ఉంటుంది. వాళ్ళు ఏదో ప్రశాంతంగా కూర్చున్నారనుకోండి, అసలు రామాయణంలో రాముడండి అని మీరు అన్నారనుకోండి, ఆయన కాకినాడ వెళ్ళే వరకు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయనకి అది బలహీనత. ఆయనకి రామాయణం అన్నారనుకోండి, ఆయన మాట్లాడకుండా ఉండలేడు. అలా జనకుణ్ణి శివధనస్సు అన్నారనుకోండి, శివధనస్సు వెనక బోలెడంత కథ చెప్తాడు విశ్వామిత్రుడు. అందుకని ఏది ఆ ధనస్సు చూపించన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు లేచి, ఆ జనక మహారాజు గారు లేచి అన్నాడు, అయ్యో తప్పకుండా చూపిస్తాను, కానీ ఆ ధనస్సు వెనక ఒక కథ ఉంది, అది చెప్పాలన్నాడు. అదే కదా విశ్వామిత్రుడు కావాలి. తను బయటపడకూడదు, జనకుడి నోటి వెంట రావాలి ఆ మాటలు. వినడానికి అభ్యంతరం ఏముంటుంది? ధనస్సు చూపిస్తారు, ధనస్సుకో కథ ఉందని చెప్తాడు. వింటున్నాడు రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వింటున్నారు. జనకుడు మొదలుపెట్టాడు, ఈ శివధనస్సు గురించి చెప్తాను, దీని గురించి చెప్పే ముందు నా కూతురు గురించి చెప్పాలన్నాడు. ఇదే కదూ కావలసిన విషయం. అందుకని ఆయన అన్నాడు, అధమే కృషత క్షేత్రం లంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయత లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు. నేను ఒకానొకప్పుడు యజ్ఞం చేద్దామని నాగలి పట్టుకుని భూమిని దున్నుతున్నాను. భూమిని దున్నుతున్న సమయంలో భూమిలో నుండి ఉద్ధిత అన్నాడు, పైకి లేచిందిలా ఒక ఆడపిల్ల. ఆమె ఏదో చిన్న పిల్ల, చంటి పిల్ల, మందసంలో దొరికింది, పద్మావతీదేవి దొరికినట్టుగా పద్మముల మధ్యలో ఒక పెట్టెలో దొరికిందని రామాయణంలో లేదు. ఆమె ఉద్ధిత, పైకి లేచింది భూమిలోంచి. నాగటి చాలు తగిలి పైకి లేచి ఆమె నిలబడింది. జనక మహారాజు గారు ఎత్తుకున్నాడు ఆ పిల్లని. పూర్వం అష్టవర్షేత్ భవేత్ కన్యా కదా, ఆ పిల్లని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని నిలబడ్డాడు. ఈ రహస్యం ఎక్కడ చెప్పింది సీతమ్మ? ఇక్కడ చెప్పలేదు బాలకాండలో. సీతా కళ్యాణ ఘట్టంలో దీన్ని చెప్పలేదు మహర్షి. అయోధ్యకాండంలో అత్రి అనసూయుల యొక్క ఆశ్రమాన్ని దర్శనం చేసినప్పుడు అనసూయమ్మని ఈ కళ్యాణ ఘట్టం గురించి చెప్పుకుంటూ ఉంటారు ప్రజలు. నేను రాలేదు ఆ కళ్యాణానికి, ఏది ఆ కళ్యాణం గురించి చెప్పు అని అడిగినప్పుడు ఈ రహస్యాన్ని చెప్పింది. అవునమ్మా, నేను భూమిలో నుండి పుట్టాను. పుట్టడం కాదు, పైకి లేచాను. భూమిలో నుండి పైకి లేచి నిలబడినప్పుడు మా తండ్రి నన్ను ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న జనక మహారాజు గారికి అనుమానం వచ్చింది, ఈ పిల్ల భూమి నుండి లేచింది, నేను భూమిని దున్నుతుంటే ఇప్పుడు ఈ పిల్లని నేను ఎత్తుకున్నాను, ఈ పిల్ల నాకేమవుతుంది అని అనుమానం వచ్చింది. దొరికిన పిల్ల
కూతురా ఏమవుతుంది ఈ పిల్ల? ఈమె మనుష్యకాంత కాదు. మనుష్యకాంత అయితే ఒక లక్షణం ఉంటుంది. చాలా ప్రహృష్టమైన మనసు పొందినటువంటి పురుషుని యొక్క తేజస్సు తన భార్య యందు ప్రవేశపెట్టబడితే శుక్రశోణితములు కలిసి పిండమేర్పడి ఆనాటి కాలాన్ని బట్టి 12 నెలల తరువాత స్త్రీ యొక్క యోని నుండి బయటికి వస్తే అప్పుడు నరజన్మ. కానీ ఆమె అలా రాలేదు. స్త్రీ పురుష సంపర్క సంబంధం లేదు, భూమి నుండి పైకి లేచింది. కాబట్టి ఆమె నరకాంత కాదు, తెలిసిపోతాం. నరకాంత కానిది నరకాంతలా ఉంది. పైకి ఆడపిల్ల మనుష్యకాంతలా ఉంది, కానీ ఆమె మనుష్యకాంత కాదు. ఎందుకని? మనుష్యకాంత అంటే ఎలా పుట్టవలసిన అవసరం ఉందో అలా ఆమె పుట్టలేదు కనుక. ఇది జనకుడి అనుమానం. అయినప్పుడు ఈమె నరకాంత కానప్పుడు నేను నరుణ్ణి, నాకు ఈమె ఏమవుతుంది? ఎత్తుకుని నిలబడ్డాడు. అనుమానంతో పైకి చూశాడు. అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది. సీతమ్మే చెప్పింది ఆ విషయం అయోధ్యకాండలో. అంతరిక్షేచవాగుప్తా ప్రతిమా మనుషీకిల ఏమమేతన్నరపతే ధర్మేణ తనయాతవా అంది అంతరిక్షం. ఏమయ్యా, అంతరిక్షేచవాగుప్తా ప్రతిమా మనుషీకిల, ఆ పైనుంచి మాట్లాడుతూ ఆమె మనుష్యకాంత కాకపోవచ్చు, మనుష్యకాంత ఎలా పుట్టాలో అలా పుట్టినది కాదు, కానీ ఆమె మనుష్యకాంతగా ఉందామని వచ్చింది. రాముడికి సీతమ్మకి శ్రీరామాయణంలో ఉన్న భేదం అది. రాముడు ఎప్పుడూ నేను నరుణ్ణే అన్నాడు. సీతమ్మ పుట్టుకతోటే నరకాంత కాదు, నరకాంత అన్న వేషం కప్పుకుంది. అందుకే చాలా చోట్ల బయటపడిపోతుంది, నేను నరకాంతను కాను. ఆమె మాయాస్వరూపిణి. మాయ పరమేశ్వరుని యొక్క అధీనమై ఉంటుంది. ఆ మాయని స్త్రీవాచకంతో సంబోధిస్తారు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. పరబ్రహ్మ మహిషి అంటే పరమేశ్వరుని యొక్క పత్ని. ఆమెయే మాయాస్వరూపిణి అయి బ్రహ్మాండములను తిప్పుతుంటుంది. అందుకే మహర్షి ఆ కావ్యానికి పేరు సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధ అని పెట్టారు. నరకాంతగా ఉండాలనుకుంది కాబట్టి పతికి వశురాలయ్యింది ఆవిడ, కానీ ఆమె నరకాంత కాదు. ఆ కారణం చేత అంతరిక్షంలోంచి మాట వినపడిందమ్మా అంది. ఒక్క మాట చెప్తే పట్టుకోగలదు అనసూయమ్మ. ఆవిడ శక్తి అటువంటిది. అందుకని ఒక్క అనసూయమ్మకే చెప్పింది రహస్యం. ఎక్కడా రామాయణంలో ఇక మాట్లాడలా. ఒక్క చోట మాత్రం బయటపడింది. ఏదో 12 వర్షాహం రఘవస్య నివేశనే భుంచ్వాన్ మానుషాన్ భోగాన్ అందోసారి. 12 ఏళ్లు నేను రామచంద్రమూర్తి మందిరంలో మనుష్యులు అనుభవించే భోగాలు అనుభవించానండి. మనుష్యులు అనుభవించే భోగాలు అనుభవించానడం ఏమిటి? నేను ఏమంటే విశాఖపట్నంలో సుబ్బారావు గారింట్లో మనుష్యులు అనుభవించే భోగాలన్నీ అనుభవించాను అన్నాను అనుకోండి. ఇప్పుడు మనుష్యులు అనుభవించే భోగాలు, నువ్వు మనిషివిగా ఏమిటి అనరు నన్ను. సీతమ్మ అలా అన్నం ఏమిటి? ఆమె మనుష్యకాంత కాదు కనుక. అందుకుని ఆవిడ అలా అందొక చోట సుందరకాండలో. కాబట్టి ఆ తల్లి ఒక నరకాంతగా నటిస్తోంది. నటిస్తూ అంతరిక్షంలోంచి మాట వినపడిందమ్మా, ధర్మేణ తనయాతవా, ధర్మము చేత ఈమె నీకు కుమార్తెయే. నీకు కుమార్తెగా లభించాలన్న కోరికతోటే ఆమె నీకు కూతురుగా వచ్చింది. ఎందుకు వచ్చింది? శివధనస్సు ఉంది అక్కడ. సీతా కళ్యాణం అంతా ధనస్సుతోటే ముడి. అందుకని అక్కడికి వచ్చింది ఆవిడ. అందుకని ధర్మేణ తనయాతవా, నీకు కూతురే అంది. అయితే నాకు కూతురే అన్నాడు. పేరు ఆయన పెట్టలేదు, ఆమె పెట్టుకుంది. పైకి వస్తున్నప్పుడే భూమిలోంచి సీత అని పేరు పెట్టుకుని వచ్చింది. అందుకని సీత అన్న నామకరణము జనక మహారాజు గారు చేశారని రామాయణంలో లేదు. నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు ఆయన. బయటికి వచ్చిన పిల్ల సీత అని పేరు పెట్టుకుని పిలవబడింది. జనకుణ్ణి అనుగ్రహించింది కనుక జానకి. అమ్మవారి తత్వంలో ఒక పెద్ద విశేషం ఉంటుంది.
భక్తితో కొలిచిన వారికి ఎంతమందికైనా ఆమె కుమార్తెగా వస్తుంది. ఒకనాడు కాత్యాయన మహర్షి కోరుకున్నాడు, కాత్యాయని అన్న పేరుతో వచ్చింది. ఒకప్పుడు భృగు మహర్షి కోరుకున్నాడు, భార్గవి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు హిమవంతుడు కోరుకున్నాడు, హైమవతి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు దక్షుడు కోరుకున్నాడు, దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు జనకుని భక్తికి మెచ్చింది, జానకి అన్న పేరుతో వచ్చింది. ఒకరోజు ఆకాశరాజును అనుగ్రహించింది, పద్మావతి అన్న పేరుతో వచ్చింది. ఎన్ని పేర్లతోనైనా వస్తుంది. ఆమె భార్య మాత్రం పరమేశ్వరుడికి ఒక్కడికి. అసలు ఆ స్థానాన్ని ఎవరైనా మనసులో ఊహ చేసిన పురుషుడిగా, శంకరులు సౌందర్యలహరిలో అంటారు, శివే శృంగారార్ధ్ర తదితర జనే కుత్సనపరా. ఆమె కళ్ళెర్రబడి చూస్తుంది. ఏమిరా నువ్వు పురుషుడివా అని. అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడాలి. అందుకే ఆమె ఒక్క పరమేశ్వరునికి ఇల్లాలు. ఆమె శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి, అందరికీ తల్లి. ఆమె సమస్త జగత్తుకు జనని. అక్కడొచ్చింది రావణుడి యొక్క దోషం, అందుకొచ్చింది ఆవిడ. ఆ పాపం మూట కట్టించి చంపడానికి వచ్చింది. అందుకే మహర్షి సీతాయాశ్చరితం మహత్ అన్నారు. కాబట్టి నేను బాలకాండలో ఇది లేదు, అయోధ్యకాండలోంచి కలుపుకొచ్చాను. కాబట్టి ఒకనాడు అంతరిక్షం ధర్మము చేత ఆమె నీ కుమార్తెయే అన్న కారణం చేత నేను ఆమెని నా ఇంటికి తీసుకొచ్చాను. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతోంది. నేను ఆమెని వీర్యశుల్కగా ప్రకటించాను అన్నాడు. ఎందుకు అలా ప్రకటించడం? వీర్యశుల్క అంటే పరాక్రమవంతునికి ఇస్తానన్నాం. పరాక్రమం ఉన్నవాడని గుర్తేమిటి? ఎవరు శివధనస్సు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాడు. ఎందుకు ఆ మాట అన్నం జనకుడు? యోగ్యుడైన వాడెవరో నిర్ణయించి కన్యాదానం చేయలేడా? జనకుడు అమాయకుడా? కాదు. ఆయనకు ఒక విషయం తెలుసు, ఈ పిల్ల నరకాంత కాదు. ఈమె నరకాంతగా వచ్చింది. ఈమె మాయాస్వరూపం. ఈమెని వహించగలిగిన వాడు, భరించగలిగిన వాడు, ధరించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు ఎక్కడో నరుడి రూపంలో పుట్టాడు. నరుడిగా ఉన్నవాడు కాబట్టి బయటపడడం. నేను నరుణ్ణంటాడు కాబట్టి దొరకడం. దొరకాలంటే ఒక్కటే ఆధారం, నరుడిగా ఈశ్వరుడు వచ్చాడు అంటే అధర్మాన్ని తొక్కి ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తాడు. కాబట్టి ధనస్సు పట్టుకుంటాడు. ధనస్సు పట్టుకుంటాడు కాబట్టి క్షత్రియుడుగా వచ్చి ఉంటాడు. శివధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తానంటాను. శివధనస్సు ఒక్క ఎవడు పరమేశ్వరుడు అవతారముగా వచ్చాడో వాడే ఎత్తగలడు, మిగిలిన వాళ్ళు ఎత్తలేరు. ఇది జనకుడి లెక్క. అందుకు ఆమెని వీర్యశుల్కని చేశాడు. చెప్పుకున్నాడు తనే తర్వాత, వీర్యశుల్కాం మమసుతాం సీతాం అని ఒక చోట చెప్పుకున్నాడు. నేనే ఈమె నాకు ధర్మము చేత కుమార్తె అయిన దానిని వీర్యశుల్కని చేశాను అన్నాడు. వీర్యశుల్క అంటే పరాక్రమము చేత మాత్రమే పొందబడుతుంది అని ప్రకటించాడు. ప్రకటించి ఈ శివధనస్సు గురించే చెప్పానయ్యా విశ్వామిత్ర, ఈ శివధనస్సు మా ఇంట న్యాసముగా ఉన్నది. న్యాసం అంటే నిక్షేపింపబడి ఉన్నది. ఎవరి చేత? శివుని చేత. మా వంశంలో ఒకరికి ఇచ్చాడు ఆయన, ఇచ్చి పెట్టుకోమన్నాడు ఇంట్లో. ఎందుకు? ఆయన సర్వమెరిగినవాడు. ఆయనకి తెలుసు ఎదర ఇంత జటిలమైన ఘట్టం వస్తుంది. అప్పుడు ఈ శివధనుస్సే జవాబు చెప్పాలి. అందుకని ధనస్సు ఇక్కడుంది. కాబట్టి ఓ విశ్వామిత్ర మహర్షి, ఆయన అలా అనడు. విశ్వామిత్ర మహర్షి అనడు, హే బ్రహ్మన్, హే భగవన్ అంటూ ఉంటాడు. గురువు గారిని పిలిచేటప్పుడు అది అంత గౌరవం. హే బ్రహ్మన్ అంటాడు. బ్రహ్మమిరిగినవాడా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమిరిగి బ్రహ్మమైనవాడా, హే భగవన్. నీకు భగవంతుడికి అభేదం, గురువు పరబ్రహ్మస్వరూపం, అందుకని హే భగవన్ అని పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఈ కథ శివధనస్సుతో ముడిపడింది కాబట్టి ఇప్పుడు శివధనస్సు చూపించు అని అడుగుతున్నావు. ఈ పిల్లలకి చూపిస్తాను. చూపించే ముందు నేను ఈ మాట చెప్పాలిగా, అందుకుని చెప్తున్నాను. అయితే ఇంకా కొంత కథ ఉంది బ్రహ్మన్, అది కూడా మీరు వినాలి. నేను ఆమెని వీర్యశుల్కాన్ని ప్రకటించిన తరువాత ఆమె అందచందములను గురించి రాజులందరూ తెలుసుకున్నారు. మొదట రాజులందరూ ఒక్కొక్కడొక్కొక్కడు వచ్చాడు సీతమ్మని చేపట్టాలన్న కోరికతో. సాధ్యం కాదని జనకుడికి తెలుసు. తెలిసిన ఎవరు పట్టుకోగలడో చూడాలి కదా, అందుకని రాజులందరినీ అనుమతించాడు. ఒక్కొక్కడొచ్చాడు, శివధనస్సుని చూశాడు,
ఎత్తలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది అయిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళందరూ అవమానపడి ఓ సంఘం పెట్టుకున్నారు. ఒరే, మనని అవమానించడానికి వీర్యశుల్క అన్నాడరా ఆ శివధనస్సు ఎక్కువ పెట్టేవాడెవడో. కొన్ని వేల మంది రాజులం వెళ్ళాం, ఒక్కడు ఎక్కువ పెట్టలేదు. వాళ్ళ ఇంట్లో అమ్మాయికి పెళ్ళవలేదు. సీతమ్మ పెళ్లి ఎందుకు అవ్వలేదంటే వీళ్ళు ఎక్కువ పెట్టే రాజేయడంటాడు. అంటే అవమానమేనా కాదా? ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళవలేదు, మన బతుకు బయటడింది, మనమేమో ఎందుకో పనికి మారిన వాళ్ళం అని చెప్పి లోకంలో తెలుస్తోంది. వాళ్ళకి కోపం వచ్చి ఎలా అయినా జనక మహారాజు గారిని నిగ్రహించి ఆ పిల్లని ఎవరు చేపట్టాలి తర్వాత నిర్ణయిద్దాం, ముందు జనకుణ్ణి యుద్ధంలో ఓడించి బందీకృతుణ్ణి చేయడమో సంహరించడమో చెయ్యాలి, కాబట్టి రండి అన్నారు. అలా ఉంటుంది విచిత్రం లోకంలో. కాబట్టి ఏదో అప్పటి వరకు ఎలా ఉన్నా ఎన్నికలు వచ్చేటప్పటికి సీట్ల సర్దుబాటులా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. అందరూ కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వచ్చారు. అందరూ కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వస్తే జనకుడు అంతఃపురంలో కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. కొంతకాలానికి శరీరము ఏ సంభారములు ఉండడం చేత నిలబడుతుందో ఆ సంభారములు అయిపోయాయి అంతఃపురంలో. అంటే తిండి గింజల దగ్గర నుండి పూర్తయిపోయాయి. అప్పుడు ఎలా? బయటికెడితే రాజులు పట్టుకుంటారు, అంతఃపురంలో ఉంటే ప్రాణాలు పోతాయి, అన్నం లేదు కాబట్టి. అప్పుడు నేను దేవతలందరినీ ఉద్దేశించి తపస్సు చేశాను. అప్పుడు నేను అంత పెద్ద తపస్సు చేస్తే దేవతలందరూ కూడా దేవగణాం సర్వాం తపసాహం ప్రసాదయం, నేను చేసినటువంటి తపస్సుకి వాళ్ళు మెచ్చుకుని దేవగణములనన్నిటినీ కూడా నాకు బలంగా, నాకు తోడుగా, నన్ను సమర్థించమని నా సైన్యంగా పంపించారు. పంపిస్తే నేను ఈ దేవగణాలన్నిటినీ తీసుకుని, ఈ సైన్యాన్ని తీసుకుని బయట విడిది చేసి ఉన్నటువంటి రాజులందరినీ ఓడించాను. వాళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోయారు. ఆ తర్వాత ఇది భూమి మీద ఉన్న రాజులతో సరిపోలేదు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చారు. దేవతలు కూడా ఎక్కువ పెట్టలేదు. హే బ్రహ్మన్, విశ్వామిత్ర, ఈ శివధనస్సు ఇలాగే ఉంది, ఈ పిల్ల ఇలాగే ఉంది, మధ్యలో నేను ఎదురు చూస్తూ అలాగే ఉన్నాను. దేనికోసం? జనకుడు బయటపడ్డాడు. ఎవడు నరుడుగా ఉన్నాడో, ఎవడు నరుడిగా భూమి మీద తిరుగుతున్న పరబ్రహ్మమో వాడెత్తాలి. వాడు నేను పరబ్రహ్మమని అండవు. ఎందుకంటే వాడు నరుడిగా వచ్చాడు, అందుకే ఈమె నరకాంతగా వచ్చింది. లేకపోతే ఆమె నరకాంతగా ఎందుకు రావాలి? కాబట్టి నరుడిగా ఉన్నాడు కనుక నేను నరుణ్ణి అంటాడు, కానీ నేను పరబ్రహ్మాన్ని అండవు. కానీ ఎవరు పరమేశ్వర ధనస్సు ఎక్కువ పెడతాడో వాడే పరమేశ్వరుడు. శివుడు కేశవుడు మళ్ళీ లేనిపోని అల్లరి తీసుకురాకండి, ఉన్నదొక్కటే పరబ్రహ్మం అంతే. కాబట్టి ఆ ధనస్సు ఎక్కువ పెట్టేవాడి కోసం ఎదురు చూస్తున్నాను. మంచిదే, ధనస్సు చూపించమని అడుగుతున్నారు మీరు, పిలిపిస్తాను, వచ్చేస్తుంది. ఎంతసేపు సైనికులు పట్టుకొచ్చేస్తారు ధనస్సుని. ఈ పిల్లాడు ఒకవేళ యద్యస్య ధనుజో రామ కుర్యాదారోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఒకవేళ నేను ఆ ధనస్సు తీసుకొచ్చిన తర్వాత పెట్టి మూత తీయండి చూస్తానంటాడుగా, పెట్టి మూత తీస్తాను. క్షత్రియుడు కదూ, సంతోషంగా ఉంటుంది. ఇలా చూసి వెళ్ళిపోతాడేంటి? ఓసారి ముట్టుకోనా అంటాడు, ముట్టుకున్నాక పట్టుకోనా అంటాడు, పట్టుకున్నాక ఎత్తనా అంటాడు, ఎత్తాక వింటినా అది విప్పి కట్టనా అంటాడు, కట్టాక సంధించనా అంటాడు. అంత ఓటి చేస్తే ఎంత ఎత్తి పొడిచాడు. యద్యస్య ధనుషో రామ కుర్యాత్ ఆరోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం, అది ఆయన సంతోషం. నా కూతురు అయోనిజాం, నా కూతురని నా భార్యకి నాకు పుట్టింది అనుకుంటున్నావేమో. అయోనిజాం, అయోనిజ, సీతాం, తన పేరు తాను పెట్టుకున్న పిల్ల. సీతాం దద్యాం దశరథేరహం, నేనిస్తా ఆ పిల్ల. అదేమిటయా మన అంత స్వతంత్రాల్ని నువ్వివ్వడం ఏమిటి అంటే, నన్ను తండ్రిగా వరించింది కాబట్టి కన్యాదానం నేనే చేస్తాను. నా జన్మ సౌభాగ్యం కదూ, శ్రీ మహాలక్ష్మి నా ఇంట పుట్టింది. అందుకే సీతా కళ్యాణ ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, సీతా కళ్యాణ ఘట్టంలో వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి శ్లోకాన్ని ఎవరు చదువుతారో ఆ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యమే మంత్రంగా మారుతుంది పెళ్లిలో.
అందుకే సీతా కళ్యాణ ఘట్టం చేసేటప్పుడు లోకంలో ఒక ఆచారం కూడా ఉంది. రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాన్ని చెప్పిస్తుంటారు, ఇయం సీత మమ సుత అని. ఎందుకంటే అలా చెప్పి అలా చూసిన వాళ్ళకి 2 ప్రయోజనాలు నెరవేరుతాయి. పెళ్లి కాని ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేస్తారు తొందరలో, రామచంద్రమూర్తి లాంటి వరుడు వస్తాడు. 2, మా ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయింది కదండి అంటే రామచంద్రమూర్తిని నువ్వు పొందుతావు. అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం, పరమేశ్వరుణ్ణి చేరుతావు. అందుకే సీతారామ కళ్యాణం లోకంలో అంత ప్రఖ్యాతి వహించడానికి కారణం అదే. కనుక అసలు యథార్థంగా చెప్పాలంటే శ్రీరామ నవమి నాడు మకుటధారణ సర్గ చదవమనుంది శాస్త్రంలో. శ్రీరామ నవమి నాడు తెల్లవారుజామున లేచి పూర్ణోపవాసం, ఆ రోజున అన్నం తినకూడదు. దేవాలయాల ముందు నిలబడి భజన చేసి ఆ రోజు మధ్యాహ్నం అందరూ కలిసి సీతారామచంద్ర ప్రభువు యొక్క పూజ చేసి సాయంకాలం దేవాలయంలో కాస్త సంస్కృత భాషా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామాయణంలోంచి మకుటధారణ సర్గ చదువుతారంటే రామచంద్రమూర్తికి కిరీటం పెట్టిన ఘట్టం ఉంది, ఆ ఘట్టాన్ని చదువుతారు. అది అసలు ఆ మకుటధారణ సర్గ చదువుతారు. అది 1కి 10 మాటలు నిరూపింపబడింది. ఈ మధ్య కాలంలోనే ఒక 4-5 నెలల క్రితం కూడా నేను ఒక సందర్భం చూశాను. చాలా పెద్ద కష్టంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి మకుటధారణ సర్గ పారాయణ చేసిన 3 రోజుల్లో బయటకు వచ్చేసాడంటే కష్టం నుంచి బయటపడిపోయాడు. మకుటధారణ సర్గ అంత గొప్పది. అందుకే మిగిలిన పట్టాభిషేకాలకంత విశేషంగా చేయరు. గోవింద పట్టాభిషేకం ఉంది కానీ ఎప్పుడో తప్ప జరగదు. ఒక్క రామ పట్టాభిషేకం చేస్తారు. కారణం ఏమిటో తెలుసా? రామ పట్టాభిషేకం చేసేటప్పుడు ఆ కిరీటాలు చూసి ఆ కిరీటాల్ని వశిష్ఠ మహర్షి పెట్టారు. ఆ కిరీటాన్ని ఎత్తి తీసుకెళ్లి రామచంద్రమూర్తి తల మీద పెడుతుండగా ఎవరు చూస్తారో వాళ్ళకి వస్తున్న కష్టాలు కూడా తొలగుతాయి అంటారు. ఆ మకుట ధారణ అంత గొప్పది. అందుకని ఇవాళ ప్రత్యేకంగా రేపు జరగబోతోంది కాబట్టి నేను ఇవాళ నా ఉపన్యాసాన్ని మానవీయ సంబంధములలోంచి కళ్యాణము పట్టాభిషేకము అని తీసుకోవడానికి కారణం అదే. సరే, సీతారామ కళ్యాణం చెయ్యడం ఆంధ్రదేశంలో ఆచారం. ప్రత్యేకించి భద్రాచలం సీతారామ కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారాలుగా చూస్తూ ఉంటాం మనం. కనుక ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ ధనస్సుని కానీ పిల్లవాడు ఎక్కువ పెడితే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, దశరథుని కొడుకి పిల్లాడికి ఇస్తాను అని వెంటనే ఓ నవ్వు నవ్వి అన్నాడు. అవగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఆ మనుష్యుడు దశరథ కుమారుడు ఈ పిల్లవాడ ఎక్కువ పెట్టేది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఎక్కువ పెట్టలేకపోయారు. కడుపులో ఆలోచన వేరు, నరుడు ఎక్కువ పెట్టాలి. కానీ ఒక పక్క ఎంత చిన్నతనం చేశాడో చూడండి. దేవతలే చేయలేదు, నరుడేం చేస్తాడు? పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే, ఒక మనుష్యుడేమి ఎక్కువ పెడతాడయా? ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. అదేం ఆ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే ఏం మాటలేమిటి? దాన్ని పట్టుకుని ఎత్తి నించోపెట్టాలి. నించోపెట్టి దాన్ని అలాగే పట్టుకుని వంగాలి. వంగి కింద కట్టినటువంటి తాడు విప్పాలి. విప్పి ఆ పైకి వెయ్యాలి. వేసి ముడి వెయ్యాలి. ముడి వేసి ఆ వింటినారిని ఆకర్ణాంతం లాగాలి టంకారానికి. అలా చేయగలడా? అంత శివధనస్సునెత్తి పట్టగలడా? పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే. ఎంత ఎత్తి పొడిచాడు! త్రికాల వీధి అన్నీ తెలుసున్నవాడు. ఆయన ముందే చెప్పాడు, అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజా ఏచే మే తపసి స్థితాః అన్నాడు. నాకు తెలుసు రాముడెవరో అన్నాడు విశ్వామిత్రుడు. ఆయనకి తెలుసు. బయటపడ్డాడనుకోండి, నీ మోహం నీకేం తెలుసు, ఇతను ఎత్తగలడు అన్నాడు అనుకోండి. గురువుగారు ఎత్తితే పిల్లనిస్తానంటున్నారు, మనకెందుకండి, మా నాన్నగారు కూడా వచ్చాక చూద్దాం అంటే. అందుకని గురువుగా తన గాంభీర్యం కాబట్టి అలాగే కూర్చుని మంచిది, ఏది ఆ ధనస్సు చూపించు, ఏమీ అనలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. రాముడి వంక చూసి ఓ దొంగ నవ్వు నవ్వడం, రామ ఇంకా కళ్యాణం అయిపోయే సందర్భం వచ్చేసింది, ఈ ఒక్క మాట విశ్వామిత్రుడు మాట్లాడలేదు. వెంటనే
5,000 మంది బలిష్టమైనటువంటి వారు, బాగా పొడగరులైనటువంటి వారిని సైనికుల్ని పిలిచాడు. 5,000 మంది సైనికులు మంజూషని తోసుకొచ్చారు. మంజూష అంటే పెట్టె. అందులో ఉంది 8 చక్రముల పెట్టె అని రాశారు వాల్మీకి మహర్షి. అందులో పెట్టారు శివధనస్సుని. అంత 8 చక్రముల పెట్టెలో పెట్టినా 5,000 మంది కలిసి ఆ ధనస్సుని ఎత్తి పట్టరాలేరు. అందుకని బరువైన దానికి పద్ధతి ఏమిటంటే చక్రాలు పెట్టిన బండి మీద పెట్టి తోసేయడమే. పోని ఒకడో ఇద్దరో తోయడం కాదు, దాన్ని 5,000 మంది బలిష్ఠులైన వారు తొయ్యాలి ఆ బండిని. అంటే ఎంత బరువైనటువంటి ధనస్సో, ఎంత దివ్యమైన ధనస్సో చూడండి. అంటే అసలు ఆ ధనస్సు ఎత్తి పెట్టడానికి లౌకికమైన బలం చాలదు, తెలిసిపోట్లా. అది నరుడు ఎత్తేది కాదది. అది ఎంతటి బలవంతుడు ఎత్తడు. దాన్ని ఎత్తడం అంటే ఎవరి చేతి స్పర్శ తగిలితే అది పైకి లేస్తుందో, ఎవడు నిలబెట్టగలడో, అది ముట్టుకోవడానికి అర్హత ఉన్నవాడో వాడే ఎత్తగలడు. ఒక్కొక్కడికి చూడండి ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం ఉంటుంది. మనం కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. డ్రైవర్ చూడండి కారు ఆపి వెనక డోరు పడలేదమ్మా అంటాడు. ఆయనకి తెలుసు డోరు పడలేదన్న విషయం. ఓసారి మళ్ళీ తెరిచి వేసిన తర్వాత ఇప్పుడు పడిందని మళ్ళీ కారు స్టార్ట్ చేస్తాడు. ఎవరి వృత్తి ఎందో వారికి నైపుణ్యం. ఒక్కొక్కళ్ళింటికి మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళిపోదామని గడియ మీరు ఎంత తీయండి రాదు, ఉండండి అని ఆ యజమాని వచ్చి ఇలా అంటాడు, ఆ తలుపు వస్తుంది. ఆ ఉడుపు ఆయన ఉడుపు అయింది, ఆయన ఇలా అంటే ఆ తలుపు వస్తుంది. మనం ఎంత తిప్పినా తలుపు రాదు. అలా అది పరబ్రహ్మము ముట్టుకుంటే పైకి లేస్తుంది. కానీ పరబ్రహ్మాన్ని అంటాడా రాముడు? అనడం, నరుణ్ణి అంటాడు. అది కథ. అంత గంభీరంగా అల్లారు, అంత గొప్పగా వచ్చింది, అంత ఉద్విగ్నత, అంత గాంభీర్యం సంతరించుకుంది సీతాకళ్యాణ ఘట్టం. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ పెట్టె తీసుకొచ్చిన తర్వాత ఇలా చూశారు. చూసి విశ్వామిత్రస్తు ధర్మాత్మ, పరమధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు రాముడి వంక ఇలా చూసి వత్స రామ ధనుర్పశ్య ఇది రాఘవమబ్రవీత్. రామా ఎక్కుపెట్టు అనలేదు. ఎంత గాంభీర్యమో! మొదట ఏ మాట అన్నాడో, ఏ తద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజం అన్నాడు కదా. ఇప్పుడు కూడా అంతే. వత్స రామ ధనుర్పశ్య. లోపల ఎంత సంతోషమో! నా శిష్యుడిగా ఉన్నవాడు పరబ్రహ్మం, ఆ పరమేశ్వరుడు శిష్యరికం చేస్తున్నాడు, కాళ్ళు పడుతున్నాడు. నన్ను పక్కన నించుని కింకరౌ సముపస్థితవు అంటున్నాడు నరుడిగా ఉండి. నా ఆజ్ఞ మేరకి కదులుతాడు ఇప్పుడు అని. వత్స ఎంత ప్రేమో తన శిష్యుడి మీద గురువుకి. రామ ధనుపశ్య, చూడ ధనస్సోసారి ఇది రాఘవమబ్రవీత్, అంతే అన్నాడు. అంతే. ఎక్కుపెట్టు, దాన్ని వింటినారి కట్టు, ఏదో లాగు, ఏమీ అనలేదు. అడిగిందెవరిని? రాముణ్ణి అడిగాడు. రాముడు వెళ్ళి ఆ పెట్టె మూత తీశాడు. ఆయనెంత చమత్కారం! ఆయన ఎక్కడ బయటపడ్డాడు. పెట్టి మూత తీసి ఆయన ఇలా చూశాడు. చూసి విశ్వామిత్రుడి వంక తిరిగి, హే బ్రహ్మన్, నేను ఈ ధనస్సు వంక చూశాను. ఒక్కసారి ఈ ధనస్సుని ముట్టుకోవాలని అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తారా? ముట్టుకోనా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమీ అనలేదు. ఎక్కుపెట్టు అని నోటితో ఏమీ అనలేదు. బాఢం అన్నాడు. బాఢం ఇత్యేవ రాజన్ ముని, ఇద్దరూ కూడా ఒకేసారి బాఢం అంటే అనుమతించాను అన్నాడంతే. అంటే గురువు గారి యొక్క అంగీకారం ఉంటే తప్ప ఆయన ముట్టుకోడు. గురువు గారి అనుమతి అంటే విశ్వామిత్రుడి నోటి వెంట ఎక్కుపెట్టు అన్నాడు అనుకోండి బ్రహ్మర్షి, ఆయన నోటి మాట ఉత్తినైపోతుందా? అయిపోతుందంతే. ఆ ధనస్సు లేవలసిందే. బ్రహ్మర్షి నోటి వాక్కు, ఆయన మాటే అస్త్రం. అంతటి తపోధనుడు. గురువుగారు ధనస్సు ఎక్కువ పెడదాం అనుకుంటున్నారంటే ఏరా పిల్ల మీద కాంక్ష పుట్టిందా? మీ నాన్నని అడగక్కర్లేదా అనొచ్చు విశ్వామిత్రుడు. క్షత్రియుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. కాబట్టి ఆయన అన్నాడు, హే బ్రహ్మన్, గురువుగారు ఒక్కసారి ఈ ధనస్సు ముట్టుకుందాం అనుకుంటున్నాను, ఆ తర్వాత అవకాశం ఉంటే దాన్ని ఎక్కువ పెడతాను. వెంటనే ఆయన అన్నాడు బాఢం, అలాగే అనుమతిస్తున్నాను. అటు జనక మహారాజు అన్నాడు, ఇటు విశ్వామిత్రుడు అన్నాడు.
అన్నాడంతే ఆయనకి జనక మహారాజు ఉద్దేశం ఏంటంటే ఏదో ఇలా అంటాడు, ఎంతమందిని చూడలేదు, అలవాటు పడిపోయింది, ఓసారి ఇలానే అమ్మో అని వచ్చేస్తాడు, అంతేగా పెట్టి మూతట్టేస్తారు, వెనక్కి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడు. అందరూ 5,000 మంది ఓ పక్కకి వెళ్ళి అలా నించున్నారు. ఇంకా సభాసదులందరూ చూస్తున్నారు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస దద్ధను తత్తభంజ ధనుర్మధ్యే మహాయశాహ. ఆయన అకస్మాత్తుగా ధనస్సుని తీసి నిలబెట్టాడు. అలా నోళ్లు తెరిచి ఉండిపోయారు అందరూ. చాలా తేలికగా ధనస్సుని నిలబెట్టడం, తాడు విప్పడం, కట్టేయడం, వంచేయడం వింటినాడాలో అంతే మాట్లాడు. కాబట్టి ఆయన అన్నాడు, హే బ్రహ్మన్ గురువు గారు, ఒక్కసారి ఈ ధనస్సు ముట్టుకుందాం అనుకుంటున్నాను, ఆ తర్వాత అవకాశం ఉంటే దాన్ని ఎక్కువ పెడతాను. వెంటనే ఆయన అన్నాడు బాఢం, అలాగే అనుమతిస్తున్నాను. అటు జనక మహారాజు అన్నాడు, ఇటు విశ్వామిత్రుడు అన్నాడు. అన్నాడంతే ఆయనకి జనక మహారాజు ఉద్దేశం ఏంటంటే ఏదో ఇలా అంటాడు, ఎంతమందిని చూడలేదు, అలవాటు పడిపోయింది, ఓసారి ఇలానే అమ్మో అని వచ్చేస్తాడు, అంతేగా పెట్టి మూతట్టేస్తారు, వెనక్కి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడు. అందరూ 5,000 మంది ఓ పక్కకి వెళ్ళి అలా నించున్నారు. ఇంకా సభాసదులందరూ చూస్తున్నారు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస దద్ధను తత్తభంజ ధనుర్మధ్యే మహాయశాహ. ఆయన అకస్మాత్తుగా ధనస్సుని తీసి నిలబెట్టాడు. అలా నోళ్లు తెరిచి ఉండిపోయారు అందరూ. చాలా తేలికగా ధనస్సుని నిలబెట్టడం, తాడు విప్పడం, కట్టేయడం, వంచేయడం, వింటినాడి లాగడం, అది మధ్యలోకి 2 ముక్కల కింద విరిగిపోవడం అయిపోయింది. పెద్ద మెరుపు మెరిసి పిడుగుపడినట్టయి అంతఃపురం అంతా కదిలిపోయింది. ఆ చప్పుడికి, ఆ ధ్వనికి, ఆ కాంతికి అక్కడున్న వాళ్ళందరూ మూర్ఛపోయారు. 4 నిలబడ్డవాళ్ళు. 1 రాముడు, 2 లక్ష్మణుడు, 3 విశ్వామిత్రుడు, 4 జనకుడు. వీళ్ళు 4. ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాడు, ఎక్కడో నరుడి రూపంలో ఉన్నాడని వెతుకుతున్నాడు. చూశాడంతే, పరవశించిపోయాడు విశ్వామిత్రుడు. పరవశించిపోయి, అబ్బా ఇన్నాళ్ళకి నాకు అల్లుడు దొరికాడు, శివధనస్సుని ఎక్కువ పెట్టగలిగిన వాడు దొరికాడు. అంతే విశ్వామిత్ర మహర్షి వంక చూసి అత్యద్భుతం అచింత్యంచా అతర్కితమిదం మియా అన్నాడు. ఇది అత్యద్భుతం, నేను ఊహించలేదు. ఏమిటి అసలు రహస్యం? నరుడి రూపంలో ఉన్న పరబ్రహ్మం తెలుస్తున్నాడు, కనబడ్డాడు. మాయాస్వరూపిణిని భరించగలిగిన వాడు దొరికిపోయాడు. పైకి ఆయన అనకూడదు, నరుడి కథ కాబట్టి ఊరుకున్నాడు. అత్యద్భుతమతించా అతర్కితమిదం మియా, ఇంకా దీని మీద వాదన లేదు అని జనకానాం కులే కీర్తిం నాహరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. నా కూతురు మహాభాగ్యాన్ని పొందింది. నా కూతురు రామచంద్రమూర్తికి ఇల్లాలు కాకపోతోంది దశరథ మహారాజుకి. వెంటనే సువర్ణ కలశాన్ని జలములతో ఉన్నదాన్ని తీసుకుని వచ్చి కన్యాదానం చేస్తానని నీళ్లు పోయిపోయాడు రాముడి చేతిలో. ఇక్కడ చెప్పలేదు మహర్షి, మళ్ళీ అయోధ్యకాండలో చెప్పారు. మొన్న మీతో ప్రస్తావన చేశా. దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ. ఆయన అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. కన్యాదానం చేస్తానని నీళ్లు పోస్తుంటే అలా నేను పుచ్చుకోను. అయోధ్యాధిపతి మా తండ్రి ఉన్నాడు దశరథ మహారాజు, నన్ను కన్న తండ్రి, ఆయన నిర్ణయం చెయ్యాలి నా పక్కన ఎవరు ఇల్లాలుగా ఉండాలో. కాబట్టి ఈ వార్త దశరథ మహారాజు గారికి పంపించండి. పంపిస్తే దశరథ మహారాజు గారు బయలుదేరి వచ్చి ఈ పిల్ల నాకు ఇల్లాలుగా ఉండడానికి యోగ్యమే అని నిర్ణయం చేస్తే అప్పుడు ఆమెని స్వీకరిస్తాను. మరి ధనస్సు ఎందుకు ఎక్కువ పెట్టావు? నేను క్షత్రియుణ్ణి, నా గురువు ఆజ్ఞాపించాడు, చూడమన్నాడు, ఎక్కువ పెట్టమన్నాడు, ఎక్కువ పెట్టాను, అంతవరకే. పిల్లని స్వీకరించడం భార్యగా నా చిత్తం కాదు, మా తండ్రి చెప్పాలి, అది ఆయన ధర్మం. అందుకే అంత జాగ్రత్తగా నడిపారు మహర్షి, అంత గొప్పగా నడిచింది రామాయణం. కాబట్టి ఇప్పుడు 3 రోజులు రాత్రింబవళ్ళు వేగంగా వెళ్ళగలిగిన గుర్రాల మీద ప్రయాణం చేయగలిగినటువంటి సుశిక్షితులైన వ్యక్తులు వెడితే తప్ప అయోధ్యానగరాన్ని చేరలేరు. అంత దూరంలో ఉంది మిథిలానగరం. 3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళు దశరథ మహారాజు గారి యొక్క అయోధ్యానగరానికి వెళ్ళారు. దశరథుడు సభ తీర్చి ఉన్నాడు. వెళ్ళారు, జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు. జనకుడు మీకు నివేదించమన్నాడు, తొందరగా బయలుదేరి రమ్మన్నాడు. మీరు ఆ పిల్లని మీ కోడలుగా చేసుకోవలసింది అని దశరథ మహారాజు గారు కోరుకుంటున్నాడు అన్నారు.
అది నిజంగా లోకానికి మార్గదర్శకమైంది రామాయణం అంటే అది కారణం. వెంటనే దశరథ మహారాజు తన పురోహితుల వంక మంత్రుల వంక చూశాడు. వశిష్ఠ మహర్షి మొదలైన వారి వంక చూసి ఒక మాట అన్నాడు. యది రోచతే వృత్తం జనకస్య మహాత్మనః అన్నాడు. మీకు జనకుని యొక్క ప్రవర్తన, జనకుని యొక్క నడవడి ఇష్టపడిందా అని అడిగాడు. ఆయనకి ఆ ఇంట్లో భక్తి, పూజ, వ్యవహారం అలవాటు. ఆ ఇంట్లో ఆయన కొడుక్కి పిల్లనిద్దామనుకున్నవాడు కనీసం బొట్టెట్టుకునైనా ఆయన ఇంటికి వెళ్ళాలి. బొట్టెట్టుకోకుండా పిల్లనిస్తానని వెళ్ళిన వాడి పిల్లని ఆయన ఎలా చేసుకుంటాడు? అసలు చేసుకోడు కదా. ఎంత అర్థరహితం. కాబట్టి యది రోచతే వృత్తం, అసలు జనకస్య మహాత్మనః, జనకుని యొక్క ప్రవర్తన ఎటువంటిది, ఆయన నడవడి ఎటువంటిది, మనకి ఆయనకి పొత్తుతుందా? రేపు వియ్యాలవారైన తర్వాత ప్రతి చిన్న విషయానికి ఏమిటి అలా ఉంటాడని ఈయన విసుక్కుని ఆయన విసుక్కుని, ఏమిటి ఆయన బొట్టు పంచాన ఆయన విసుక్కుని ఈయన విసుక్కుని, అదే ఇద్దరికీ సంస్కారమునందు ఒకటైన బుద్ధి ఉండాలి. కాబట్టి జనకుని యొక్క ప్రవర్తన మీకు నచ్చితే, నడవడి నచ్చితే మనం వెడదాం, ఏం చెప్పమంటారు అన్నాడు. తప్పకుండా వెడదాం అన్నారు పురోహితులు. అది పెళ్ళంటే. పెద్దలు నిర్ణయించినారుగాన అంటే ఎంతసేపు భూతద్దం పెట్టి పిల్లని చూడమని కాదు. భూతద్దం పెట్టి పిల్లని చూసావు ఉండిపోతుందా? ఆమె శరీరము కూడా వృద్ధాప్యమునందు ముడతలు పడిపోతుంది. నీ ఇంటి గౌరవం, ఆఖరికి నీ శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టినప్పుడు కూడా కోడలే దీపం పెట్టాలి. దీపం పెడితే కానీ ముట్టదు. అసలు ఆ సంస్కారం ఉందా పిల్లకి? ఆ కుటుంబానికి ఆ మర్యాద ఉందా? అది లేనినాడు ఎలా చేసుకుంటావు కోడలుగా? అందుకని ఆ ప్రవర్తన అంగీకరించవచ్చా? తనది కాదు నిర్ణయం, పెద్దల్ని సంప్రదించాడు. అందుకే తన కుటుంబ గౌరవం తెలిసి ఉండి ఆ కుటుంబంలోకి అవతల పిల్ల రావచ్చా లేదా అని నిష్పక్షపాతంగా నిర్ణయం చెయ్యగలరన్న పెద్దలతోనే మాట్లాడాలి పెళ్లి విషయం. వద్దు అన్నారనుకోండి వదిలిపెట్టాలి. తప్పకుండా పరిశీలించచ్చు అన్నారనుకోండి పరిశీలించాలి. వెంటనే పురోహితులు అన్నారు తప్పకుండా, మహాత్ముడు జనకుడు, మనం వెడదాం అన్నారు. సరే అయితే బయలుదేరండి, ఇంకా ఆలస్యం ఎందుకు? మా భూత్కాలస్య పర్యయ, ఆలస్యం చెయ్యకూడదు, బయలుదేరండి అన్నాడు. తాను వృద్ధుడు, నేను వెనక వస్తాను. ముందు కోశాధిపతులందరూ కూడా తగినటువంటి కానుకలు తీసుకుని ముందు బయలుదేరాలి. ప్రభువు వెడుతున్నాడు అంటే పొంచి ఉంటారు శత్రువులు. నాకు రక్షణగా ఆశ్విక దళం, పదాతి దళం అంతా బయలుదేరాలి. నాకన్నా ముందు పురోహితులు వెళ్ళాలన్నాడు. అందరూ బయలుదేరారు. దశరథ మహారాజు గారు వెళ్ళాడు. మిథిలా నగరానికి వెళ్ళాడు. జనక మహారాజు ఎదురొచ్చాడు, స్వాగతం పలికాడు, తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి మా అమ్మాయిని మీకు ఇద్దాం, మీ అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాం, మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకోవలసింది అన్నాడు. దశరథ మహారాజు గారన్న మాట ఎంత గొప్పదో తెలుసా అండి. ఆయన అన్నాడు, దాత ఉంటే కదూ ప్రతిగ్రహీత, దాత లేనాడు ప్రతిగ్రహీత ఎక్కడున్నాడు అన్నాడు. వేదం యొక్క హృదయాన్ని చెప్పాడు. కన్యాదాత గొప్పవాడా, ఆడపిల్లని ఇంటికి తెచ్చుకుంటున్నవాడు, కోడలిగా తెచ్చుకుంటున్నవాడు గొప్పవాడా? ఆడపిల్లని ఇచ్చేవాడు లేని నాడు నువ్వెవరిని కోడలుగా తెచ్చుకుంటావు? ఆయన ఇస్తున్నాడు కాబట్టి నీకు కోడలు వస్తోంది. ఇచ్చేవాడు లేని నాడు పుచ్చుకునేవాడు ఎక్కడున్నాడయా? ఇచ్చేవాడివి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? కాబట్టి నేను వినయంగా ఉండద్దు, ఇచ్చేవాడివి నువ్వు. పెళ్లిలో కన్యాదాత గారిదే వేదిక, ఆయనదే అధికారం. అందుకే ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు చతుర్థి విభక్తి వెయ్యరు, ఇదం నమమా అంటూ ఇవ్వరు. కాబట్టి ఆడపిల్లకి పెళ్ళైపోయిన తర్వాత కూడా తండ్రికి ఆ పిల్ల మీద అధికారం ఉంటుంది. నా ఇంట ఉత్సవం జరుగుతోంది, పిల్లని పంపు అంటే నేను పంపను అనే అధికారం అల్లుడికి లేదు శాస్త్రీయంగా. ఎందుకని అంటే అగ్ని సాక్షిగా అలా ఒప్పుకునే పుచ్చుకున్నాడు. మగపిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడి ప్రవర్తనకి ఒక్క తల్లిదండ్రులే తరిస్తారు, అత్తమామలు తరించారు. ఆడపిల్ల ప్రవర్తనకి ఉభయ వంశాలు తరిస్తాయి. అటు తల్లిదండ్రులు తరిస్తారు, ఇటు అత్తమామలు తరిస్తారు. రెండు వంశాల్ని తరింపచెయ్యగలిగినటువంటిది ఆడపిల్ల ఒక్కతే మాత్రమే. అటువంటి ఆడపిల్లని ఇస్తున్నవాడు చిన్నబుచ్చుకుని చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడవలసిన అవసరం ఉన్నదని వేదం చెప్పలేదు. తలెత్తుకుని పరమ ధైర్యంగా సంతోషంగా తిరగాలి, వేదిక ఆయనది అని చెప్పింది.
ఆయన అనుమతితోటే పెళ్లి కొడుకు యొక్క తండ్రి ఏది చేసినా. మీరు అందుకే చూడండి, ఆడపిల్ల తండ్రి కన్యాదాన సమయంలో వేదిక దగ్గర కూర్చున్నంతగా మగపిల్లవాడి తండ్రికి వేదిక మీద పని ఉండదు. స్నాతకం అయిపోతే అయిపోయిందంతే. మళ్ళీ ఎప్పుడు పిల్ల గౌరీ పూజ చేస్తుంటుంది. నిజానికి అది పెళ్లి కోసమని పిల్లని ఎంచుకుంటున్నటువంటి సందర్భానికి ప్రతీకగా చేస్తారు ఆ అంగం. పిల్ల గౌరీ పూజ చేస్తున్నప్పుడు వెడతాడు మామగారు. అప్పుడు కూడా టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని వెళ్ళిన మామగారి గురించి ఏం మాట్లాడాలో నాకు రాదు. వైదికంగా ఓ పంచె కట్టుకుని ఓ ఉత్తరీయం వేసుకుని వెళ్ళాలి గౌరీ పూజ దగ్గరికి. ఇంటికి శ్రీ మహాలక్ష్మిని తీసుకొచ్చుకుంటున్నావు, కోడల్ని తీసుకొస్తున్నావు. అక్కడ అడుగుతారు ప్రవర చెప్పి, ఏమయ్యా ఈమెని నీ కోడలిగా స్వీకరిస్తున్నావా అని అడుగుతారు. అది పెద్దరికం. అందుకే మామగారు ఆ పిల్ల యొక్క ఆనందానికి జవాబుదారి. ఆ పిల్ల ఇంటికి వచ్చింది అంటే ఆ పిల్ల కంట నీటి బొట్టు పడకుండా చూసుకోవలసిన వాడు మామగారే. అంత గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి. అందుకే మామగారు వెళ్ళిపోతే ఆ పిల్లకి మళ్ళీ ఆ స్థానాన్ని భర్తీ చెయ్యగలిగినటువంటి వాడు లేడు లోకంలో. అంత సంతోషంగా నిలబెడతాడు. ఆఖరికి ఆమె భర్త ఆమె మీద చీకాకు పడినా, ఏమిరా పిల్లని ఏడిపిస్తున్నావు అని ఇలా వేలు చూపించగలిగిన వాడు మామగారు ఒక్కడే. అందుకే కన్యాదానం చేసిన తర్వాత కన్న తండ్రిని కూడా దాటి సుఖపెట్టే స్థానంలో నిలబడతాడు మామగారు. మామగారి యొక్క స్థానంలో నిలబడడం అంటే లోకంలో అంత పెద్ద విషయం, అంత పరిణతి, అంత పెద్ద పదవి, అంత గొప్పది. అంత గొప్ప మాట అన్నాడు దశరథ మహారాజు. సరే కూర్చున్నారు. కూర్చున్న తరువాత ఎవరి వంశం ఎటువంటిది, ఇరువంశములు తెలియాలి. తెలిస్తే కదూ వివాహం చేయడం. పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే, అర్థరహితంగా పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అంటే వాళ్ళకి ఐశ్వర్యం ఎంతుంది, వీళ్ళకి ఐశ్వర్యం ఎంతుంది, పెళ్లిలో అంగాలు ఎన్ని ఉన్నాయి, ప్యాంట్లు ఎన్ని ఎడతారు, చొక్కాలు ఎన్ని ఎడతారు, చీరలు ఎన్ని ఎడతారు, నీ బతుకంతా వెళ్ళిపోతుందా వాటితో? ఎందుకు వచ్చిన అల్లరది? పెట్టేవి పెట్టకుండా ఉంటారా? ఎలాగో పెడతారు. అవి లేకపోతే బట్టలు ఇప్పుడు తిరుగుతావా? ఏ బట్టలే కొనుక్కోలేవా? నీ కొడుక్కి ఓ పంచల చాపో ప్యాంటు సొక్కాయే కొనలేవా పెళ్లికి? ఎందుకంత ప్రతి చిన్న విషయానికి అడుక్కు తినడం? ప్రతిదానికి గుడులు ఎలా ఉండాలో కూడా అడగడం, బిందెలు ఎలా ఉండాలో అడగడం. ఎందుకంత భిక్షాటన? గంభీరంగా ఒక మామగారిగా నిలబడలేవు, పరమ సంతోషంగా బియ్యం అందలేరు. అసలు పెళ్లి అనేటప్పటికీ భోజనం మానేసేది ఎవరంటే వియ్యపురాలి. అమ్మో, అది లేకపోతే వియ్యపురాలు ఎందుకు అవుతుంది? పెళ్లి అంటే ఎంత బాగా చేయండి, కోపం వస్తేనే వియ్యపురాలు. అది చక్రవర్తి పదం అనుకుంటారు తప్ప, అయ్యో అత్తగారిని అవుతున్నాను, కోడలు వస్తోంది, నేను ఎంత పరిణతితో ఉండాలి, ఎంత పెద్దరికంతో ఉండాలి, ఎంత మర్యాదతో శాస్త్రం మాట్లాడింది, అసలు అవగాహనేది. అందుకే అన్నారు, అసలు మనుష్యత్వం ప్రపంచంలో బ్రతికుండాలంటే రామాయణం వింటూ ఉండాలన్నారు. రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలము నరత్వము బ్రతుకుతుంది అన్నారు. కారణం శ్రీరామాయణమునందు సమస్త రహస్యములు నిక్షేపించుటయే. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇచ్చి పుచ్చుకోవచ్చా అన్న విషయంలో కానుకల విషయం కాదు. ఇరు వంశములు ఎటువంటివి, ఇరు వంశములలో ఉన్న పెద్దలు ఎటువంటి వారు? కనీసంలో కనీసం 6 తరాలు చెప్పగలడా వియ్యంకుడు? మీ తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, ఆ పైన ఇంకో 2 పేర్లు చెప్పండి ఏం చేసేవారో అని అడిగారు అనుకోండి. మా ముత్తాతగారి విషయం నేను ఒకసారి కనుక్కుంటాను ఉండండి అని వెంటనే సెల్ అట్టుకున్నాడు అనుకోండి, ఓ నమస్కారం పెట్టచ్చు. ముత్తాతగారే తెలియనివాడు, ప్రవరే చెప్పలేనివాడు, వాడి ఇంక అసలు తన బిడ్డల తన పితృదేవతల విషయంలో గౌరవం లేనివాడు ఇంకా ఏ విధంగా లోకంలో మర్యాద నిలబెట్టుకోగలడు? మహానుభావుడు, ఇంటి పురోహితుడంటే అది. రామచంద్రమూర్తికి పేరు పెట్టి యుగాలు మారిపోయిన లోకాన్ని ఉద్ధరించడానికి పౌరోహిత్యం ఒప్పుకున్నవాడు వశిష్ఠ మహర్షి. ఆయన కర్మ కాలిపోయా. ఆ వంశంలో పుట్టిన మహాపురుషుల యొక్క పేర్లు అటువంటివి. అంత గొప్పవాళ్ళు. కూర్చోబెట్టారు. జనక మహారాజు గారి పక్షాన్న శతానందుడు. శతానందుడు అంటే సామాన్యుడు కాడు. గౌతమ మహర్షి అహల్య యొక్క సంతానం. శతానందుడు అటువైపు కూర్చున్నాడు. విశ్వామిత్ర వశిష్ఠ మహర్షులు ఇటువైపు కూర్చున్నారు. కూర్చుని వాళ్ళందరూ చెప్తున్నారు, ఇరువంశములు సరిపోతాయా? ఈ 2 పిల్లలకి పెళ్లి చెయ్యొచ్చా? దశరథుడు జనకుడు వియ్యం అందచ్చా? అది అక్కడ నిర్ణయించవలసింది. అసలు దశరథ మహారాజు గారి వంశం ఏమిటి? దశరథ మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు? దశరథుడు చెప్పుకోవడం కాదు. దశరథుడు చెప్పుకుంటే 10 మందిలో కొన్ని చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఇంటి పురోహితుడు చెప్పాలి.
పురోహితుడంటే పురము యొక్క హితమును కోరువాడు, అవతల పక్షాన్ని కూడా సంతోషంగా ఉండాలి, నిష్పక్షపాతంగా చెప్పగలిగిన వాడై ఉండాలి. అందుకని వశిష్ఠ మహర్షి చెప్పడం ప్రారంభం చేశారు. అవ్యక్తమైనటువంటి స్వరూపమునందు పరబ్రహ్మం ఉండేది. అవ్యక్తమైన స్వరూపము నుండి పరబ్రహ్మము వ్యక్తమై చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కొడుకు మరీచి, మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు, ఆ కశ్యపుని యొక్క కుమారుడు సూర్యనారాయణమూర్తి, సూర్య భగవానుడు. ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కొడుకు మనువు, ఆ మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకువే మొట్టమొదట అయోధ్య నగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలన చేయడం ప్రారంభం చేశాడు. అక్కడ ప్రారంభమైంది వంశం అన్నాడు. అని ఆ ఇక్ష్వాకువు యొక్క కొడుకు కుక్షి, ఆ కుక్షి యొక్క కుమారుడు వికుక్షి, ఆ వికుక్షి యొక్క కుమారుడు బాణుడు, బాణుని యొక్క కుమారుడు అనరణ్యుడు, ఆ అనరణ్యుని యొక్క కుమారుడు పృథువు, ఆ పృథువు యొక్క కుమారుడు త్రిశంకువు, ఆ త్రిశంకువు యొక్క కుమారుడు దుందుమారుడు, దుందుమారుని యొక్క కుమారుడు మాంధాత, మాంధాత యొక్క కుమారుడు సుసంధి, ఆ సుసంధి యొక్క కుమారుడు ధ్రువసంధి, ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు. మళ్ళీ ఆ ధ్రువసంధి యొక్క కుమారుడు భరతుడు, భరతుని యొక్క కుమారుడు అసితుడు, అసితుని యొక్క కుమారుడు సగరుడు, సగరుని యొక్క కుమారుడు అసమంజసుడు, అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు దిలీపుడు, ఆ దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు, భగీరథుని యొక్క కుమారుడు కాకుత్సువు, ఆ కకుత్సువు యొక్క కుమారుడు రఘువు, రఘువు యొక్క కుమారుడు ప్రవర్ధనుడు, ఆ ప్రవర్ధను యొక్క కుమారుడు శంఖనుడు, శంఖనుని యొక్క కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని యొక్క కుమారుడు అగ్నితేజుడు, అగ్నితేజుని యొక్క కుమారుడు మరువు, మరువు యొక్క కుమారుడు అగ్నితేజుడు శీఘ్రగుడు, ఆ శీఘ్రగుని యొక్క కుమారుడు మహానుభావుడైనటువంటి పశ్రుషుకుడు, ఆ పశ్రుషుకుని యొక్క కుమారుడు అంబరీషుడు, అంబరీషుని యొక్క కుమారుడు మహానుభావుడైన నహుషుడు, నహుషుని యొక్క కుమారుడు యయాతి, యయాతి యొక్క కుమారుడు నాభాగుడు, నాభాగుని యొక్క కుమారుడు అజుడు, అజుని యొక్క కుమారుడు దశరథుడు, ఆ దశరథుని కుమారులే రామలక్ష్మణుడు. ఇంత వంశాన్ని చెప్పాడు వశిష్ఠుడు బాలకాండలో. ఇంత వంశం చెప్పి ఇంకా నేను సమయం సరిపోదని విడిచిపెట్టేస్తున్నాను. ఇందులో ఒక్కొక్క మహారాజు యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. చెప్పి ఒక్కొక్కరు ఎంత గొప్పవాళ్ళో, ఎన్నెన్ని గొప్ప పనులు చేశారో అటువంటి వంశం. అటువంటి వంశంలో దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు రామలక్ష్మణులు. వీళ్ళిద్దరికే విశ్వామిత్రుడు ఇక్కడికి యజ్ఞం చూడడం కోసం తీసుకొచ్చాడు. అందులో రామచంద్రమూర్తికే మీ అమ్మాయిని సీతమ్మనివ్వాలని నిర్ణయం చేస్తున్నాం. ఉభయ వంశాలు సరిపోతాయి, మా వైపు నుంచి ఇది చరిత్ర అన్నాడు. శతానందుడు జనక మహారాజు గారి యొక్క వంశాన్ని చెప్పడం ప్రారంభించాడు. మిమి, ఆ మిమి యొక్క కుమారుడు, ఆ నిమి యొక్క కుమారుడు ఆ మిథిలా నగరాన్నంతటినీ నిర్మాణం చేసినటువంటి మిథి అనబడేటటువంటి చక్రవర్తి. ఆ మిథి యొక్క కుమారుడు ఈ ఉపరివసువు, ఆ వసువు యొక్క కుమారుడు సుకేతువు, సుకేతుని యొక్క కుమారుడు నందివర్ధనుడు, నందివర్ధనుని యొక్క కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు. అలా వంశాన్ని తీసుకొచ్చి ఆఖరికి మహానుభావుడైనటువంటి ఆ మహారోముడు, మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోముని కుమారుడు జనకుడు, ఆ జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు, ఆ జనకుడు కుశధ్వజుడు, జనకుని యొక్క కుమార్తె సీత, ఆయన యొక్క వేరొక కుమార్తె మాండవి, ఆ లక్ష్మణుని యొక్క ఇల్లాలు. అలాగే అవతల పక్కన ఆయన యొక్క తమ్ముడైనటువంటి కుశధ్వజుని యొక్క కుమారులు మాండవి, శృతకీర్తి అని నిర్ణయం చేస్తే అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక ప్రతిపాదన చేశారు. జనక మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి ఈ జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైనటువంటి వాళ్ళు ఇద్దరినీ కూడా దశరథ మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి రామలక్ష్మణులకిచ్చి వివాహం చేద్దామని. అక్కడికి నిశ్చయమైనటువంటి వివాహం కేవలం రామలక్ష్మణులదే. అప్పుడు విశ్వామిత్రుడు జోక్యం చేసుకుని ఆయన అన్నాడు, భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజన్ తయోరద్ధే మహాత్మనోహో అన్నాడు. మహానుభావ, నీకు తమ్ముడు కుశధ్వజుడున్నాడు, సాంకాస్యం అనేటటువంటి నగరాన్ని పరిపాలిస్తున్నాడు. పరమ సంతోషంతో జనక మహారాజు గారు కబురు చేశాడు. కబురు చేస్తే ఆ కుశధ్వజుడు కూడా గబగబా బయలుదేరి వచ్చాడు. అది అన్నదమ్ముల ప్రేమ అంటే. ఆ కుశధ్వజునికి ఇద్దరు కుమార్తెలున్నారు, మాండవి, శృతకీర్తి. మాండవి, శృతకీర్తుల్ని భరత శత్రుఘ్నులకిద్దాం.
జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైన సీత ఊర్మిళ వాళ్ళిద్దరినీ రామలక్ష్మణులకిద్దాం, కాబట్టి నీ తమ్ముడి కుమార్తెల్ని కూడా దశరథ మహారాజు గారి యొక్క మిగిలిన ఇద్దరు కుమారులకు ఇవ్వవలసింది అని అపేక్షించాడు. తప్పకుండా ఇచ్చి అలాగే వివాహం చేద్దామన్నారు. ఎప్పుడు వివాహం చేయాలి? ఉండవలసినటువంటి మహాపురుషులందరూ అక్కడే ఉన్నారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ విశ్వామిత్రుడు శతానందుడు ఇంతమంది మహర్షులు ఉన్నారు. వాళ్ళందరూ చూసి ముహూర్త నిర్ణయం చేశారు. సంతానకారకమైనటువంటి ఉత్తరా నక్షత్రం ప్రకాశిస్తుండగా ఈ సీతారామ కళ్యాణం జరగాలి అని నిర్ణయం చేశారు. రానే వచ్చింది. అబ్బో మహర్షి ఆ మంగళ ద్రవ్యాల్ని వర్ణిస్తారు. ఆ పేలాలు, ఆ యజ్ఞకుండం, అక్కడ ఉన్నటువంటి అక్షతలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, దర్భలు, ఇవి కనపడితే చాలు ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. అంత పరమ పవిత్రమైనటువంటి పదార్థములతో అగ్నిగుండంలో హోమం చేస్తున్నాడు వశిష్ఠుడు. సరే, ఆ ముహూర్త సమయం ఆసన్నమైంది. సీతమ్మ తల్లిని ఊర్మిళని తీసుకుని జనక మహారాజు గారు వచ్చాడు. మాండవిని శృతకీర్తిని చూసుకుని కుశధ్వజుడు వచ్చాడు. ఆ జనక మహారాజు గారు సీతమ్మ తల్లి యొక్క చెయ్యి పట్టుకుని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. ఆ రోజులలో త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో ఒక ఆచారం, అత్తగారులు పెళ్లికి వచ్చేవారు కాదు. అందుకే దశరథ మహారాజు గారి భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆ వివాహ ఘట్టానికి రాలేదు. ఒక్క దశరథ మహారాజు గారే ఉండడానికి కారణం అది. జనక మహారాజు గారు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అంటాడు. అది సీతారామ కళ్యాణానికి ఉన్న గొప్పతనం. ఆ మాట ఎవరు చెప్తున్నాడో, ఆ శ్లోకం ఎవడు చెప్తున్నాడో వాడే సీతమ్మని కన్యాదానం చేస్తున్నాడు. మీరు చూడండి, ఇయం సీత, ఈమె సీత, మమ సుత, నా కూతురు, సహధర్మచరీతవా, నీకు సహధర్మచారిణి అవుతోంది, ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన, ఓ రామ నీ చేతిని దాటి అరచేతితో బాగా రాసి పట్టుకుని ఆ పాణిగ్రహణం చేయి. ఎందుకంటే ఆడపిల్లని పాణిగ్రహణం చేసినప్పుడు అరిచెయ్యికి బాగా తగలకపోతే మగపిల్లలు పుట్టరు. వేళ్లు కొసలు మాత్రమే తగిలితే ఆడపిల్లలు పుడతారు. పాణిగ్రహణంలో చేతులు పూర్ణంగా సరిగా తగలకపోతే సంతానం కలగరు. పాణిగ్రహణ సమయమునందు మంత్రం చెప్పేటప్పుడు అంత జాగ్రత్తగా చేతితో రాసి పట్టుకోవాలి. అందుకే మగపిల్లవాడి చెయ్యి కింద పెట్టించి ఆడపిల్ల చెయ్యి పైన పెట్టిస్తుంటారు, లేదా ఆడపిల్ల చెయ్యి కింద పెట్టిన మగపిల్లవాడు అరచేతితో రుద్ది పట్టుకోవాలి. అలా పట్టుకుంటే కన్యాదానం చేయడానికి ఆడపిల్ల, స్నాతకం చేయడానికి మగపిల్లవాడు ఇద్దరూ పుడతారు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే రేమళ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారి వంటి మహావిద్వాంసులు వివాహ క్రతువుకి చేసిన వ్యాఖ్యానాలు చదవండి. పాణిగ్రహణం అంత గొప్పది, సంతానకారకం. అంతేకాని ప్రతిదాన్ని వీడియో కోసం చేసి ఆ తర్వాత కనపడ్డ ప్రతివాడికి వెళ్లి దండాలు పెట్టి అయ్యా మాకు సంతానం కలగాలని ఆశీర్వచనం చేయండి అని దేవాలయాల చుట్టూ తిరగవలసిన అగత్యం తెచ్చుకోకూడదు. గుడికి పిల్లలతో వెళ్లాలని కోరుకోవాలి తప్ప పిల్లల కోసం పరిగెత్తే స్థితి తెచ్చుకోకూడదు. పాణిగ్రహణం అంత గొప్పది. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి సుముహూర్తం. మనకి దేశాచారం ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం. అందుకే తెరడ్డు పెడతారు. తెర అడ్డు పెట్టడానికి కారణం ఆ సుముహూర్తం వచ్చే పర్యంతము ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోకూడదు. అలా చూసుకున్నారనుకోండి అది సుముహూర్తం కాదు. కాబట్టి ఐశ్వర్య సమృద్ధి, యజ్ఞ సమృద్ధి, సంతాన సమృద్ధి కలగవు. వేదిక మీదకి గౌరి తపస్సు చేసినటువంటి పిల్లని బుట్టలో తీసుకొచ్చి కూర్చోపెట్టిన దగ్గర నుండి అంతకుముందే వరుడు కూర్చుని ఉంటాడు. వరుడు వధువు ఇద్దరు మధ్యలో చూసుకోకుండానే అడ్డు పెడతారు తెరని. అందుకే తెర ప్రతివాడు వచ్చి పట్టుకోకూడదు. ప్రతి చేతకాని వాడు చెప్పులేసుకుని వేదిక మీదకి ఎక్కేయడమే. అక్కడే మంగళసూత్రానికి సర్వమంగళాదేవతని ఆవాహన చేసి కొబ్బరి బొండం మీద పెట్టి పూజ చేస్తుంటారు. తగుదునమ్మా అని నీకు మోకాళ్ళు వంగపోతే కింద కుర్చీ వేసుకుని చెప్పులేసుకుని ఓ పెట్టెట్టుకుని అక్కడ కూర్చుంటాడు. ఇక అమ్మ నాయనో, ఈ రోజుల్లో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు ప్రతివాడికి సెల్లే. ఆ పెళ్లి చూడ్డానికి ఎందుకు ఎడతాడో ఎవరికీ తెలియదు. ప్రతివాడు అదట్టుకు నించుంటాడు వేదిక చుట్టూ. ఇక చూసేవాడెవడు అసలు? ఆ పెళ్లి ఎందుకు వెళ్ళినట్టు ఏమీ ఉండదు. అసలు నిజానికి ఆ తెర ఎవ్వరూ ముట్టుకోకూడదు. కన్యాదాత అన్నిటికన్నా జాగ్రత్త తీసుకోవలసిందేదో తెలుసా?
ఆ మధ్యలో పట్టుకునే తెర. నేను అబద్ధం చెప్పాననుకుంటే వివాహ మంత్రాలకి వ్యాఖ్యానం చదవండి. దాని మీద ఏ ఒక్క అక్షరం వ్రాయకూడదు. కొబ్బరి బొండాలకి ముళ్ళు గుచ్చడం, నురగలు కొట్టుకుంటూ ఉండడం, పిచ్చి పిచ్చి కాగితపు ముద్దలన్నీ తీసుకొచ్చి తల మీద పోసుకోవడం ఎంత అమంగళకరమైన విషయం అది. ఏనుగు స్నానం చేసి దుమ్ము పోసుకున్నట్టు వివాహంలో యజ్ఞో మే కామ సమృద్ధితాం పశో మే కామ సమృద్ధ్యతాం అని చెప్తుంటే అవన్నీ మీద పోసుకోవడమా? పోసుకుంటే పువ్వులు పోసుకో, అక్షతలు పోసుకో, మంగళద్రవ్యాలు పోసుకోవాలి. అంతేగాని అడ్డమైనవి తీసుకొచ్చి నెత్తి మీద పోసుకోవడం ఏంటి అసహ్యంగా, పక్కన పురోహితులు ఉండగా పెద్దలు కూర్చుని ఉండగా. కాబట్టి తెర మీద ఏమీ ఉండకూడదు. ఒక్క స్వస్తిక్ మార్క్ ఒక్కటే ఉండాలి. ఆ స్వస్తిక్ మార్క్ ఉంది అంటే అర్థం ఏమిటో తెలుసా? అది లక్ష్మీదేవి యొక్క పాదముల యందు ఉంటుంది. భవిష్యోత్తర పురాణంలో నారద మహర్షి అంటారు, లక్ష్మీదేవి గురించి చెప్తూ, పాదౌతే స్వస్తికాయుతౌ అంటారు. అమ్మవారి పాదములలో స్వస్తిక్ ముద్ర ఉంటుంది. ఆ స్వస్తిక్ ముద్రతో కూడిన తెర ఉంటే ఆడపిల్ల తలెత్తినా అదే కనపడాలి, మగపిల్లవాడు తలెత్తినా అదే కనపడాలి, కూర్చున్న వాళ్ళకి అదే కనపడాలి, వేదిక మీద ఉన్నటువంటి పురోహితులకి అదే కనపడాలి. తెర దిగిపోయే వరకు స్వస్తిక్ తప్ప ఇంకా ఏదీ కనపడకూడదు. స్వస్తిక్ మార్కుకి అంత గొప్పతనం అందుకొచ్చింది. అది పరదేవత పాదములలో ఉండే శోభనప్రదమైన మంగళప్రదమైన ముద్ర. అంతేకాని అడ్డమైన కవిత్వాలు తీసుకొచ్చి ఆ తెర మీద రాయడం, ప్రతి పనికి మాలిన వాడు వచ్చి తెర పట్టుకోవడం, కాసేపు దింపేస్తూ ఉండడం, కాసేపు ఎత్తుతుండడం, అందుకు కాదు ఆ తెర. ఆ తెర పట్టుకోవాలి అంటే ఆడపిల్లి వారి పనుపున పరమ భగవద్భక్తి తత్పరులైన వారు ముగ్గురు పట్టుకోవాలి ఒకవైపు, మగపెళ్లి వారి తరపున ఇద్దరు పట్టుకోవాలి. ఆడపెళ్లి వారి తరపున కన్యాదాత అడుగుతాడు మగపెళ్లి వారిని, మీ పనుపున తెర పట్టుకునే వాళ్ళు ఎవరని అడుగుతాడు. వెంటనే మగపిల్లవాడి తండ్రి నిర్ణయం చేస్తాడు, తన వైపున్న బంధుగణంలో రోజు సంధ్యావందనం చేసుకునేవాడు, భక్తి తత్పరుడైన వాడు, శాస్త్రమునందు నమ్మకం ఉన్నవాణ్ణి ఎంచుకుని వాణ్ణి పట్టుకోమంటాడు. ఎలా పడితే అలా కాదు, చక్కగా ఓ పంచ కట్టుకుని పట్టుకోవాలి. ఏదైనా పట్టుకున్నామంటే దానికి అర్థం ఉంటుంది. నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు వేదమంత్రాలకి వ్యాఖ్యానాలు చూడండి. ప్యాంటు చొక్కా వేసుకుని పట్టుకున్నాడు అంటే దిగంబరంగా పట్టుకున్నట్టు లెక్క. అలా పట్టుకోకూడదు, పంచకట్టు కట్టుకుని పట్టుకోవాలి. గోచి పెట్టి కుర్చీళ్లు వేసి కట్టుకున్నవాడే దాన్ని పట్టుకోవడానికి అర్హుడు. అది వాడిది మంగళప్రదమైన స్వరూపం, వాడొక్కడే పట్టుకోవాలి. ఆడపిల్లని వేదిక మీదకి తీసుకురావాలి మేనమావగా అంటే ముందు రోజు చెప్పుకోవాలి, అయ్యా మీరు బుట్ట పట్టుకోండి అందుకని పంచ కట్టుకురండి అని చెప్పాలి. అంతేకాని ఆయన పెళ్లికి వచ్చిన తర్వాత మా అమ్మాయి బుట్టట్టుకోండి అని చెప్పకూడదు. ఆయన ప్యాంట్ వేసుకు రావచ్చు తెలియక, అప్పుడు బుట్టట్టుకోండి నువ్వు అడగనుకూడదు, నువ్వు అడిగినా ఆయన పట్టుకోనుకూడదు. పంచ కట్టుకుంటేనే బుట్ట పట్టుకోవాలి. ఎందుకంటే ఆమె పద్మమునందు కూర్చున్న లక్ష్మీ స్వరూపమైనటువంటి దాన్ని వైదికమైన దుస్తులతోనే పట్టుకుని తీసుకురావాలి. ఆడపిల్లని నడిపించి తీసుకెళ్లరు, ఆమె లక్ష్మీ స్వరూప కనుక. ఒక పని చేశామంటే శాస్త్రం అంత జాగ్రత్తగా విధించింది. శాస్త్రము మీద మర్యాదతో చెయ్యాలి తప్ప ఎలా పడితే అలా చేయకూడదు. ఆయన దేశ విదేశాల్లో చదువుకుని వచ్చాడు, కత్తి పట్టుకుని 4 వీధుల కూడల్లో నించోబెట్టి సెగ్గడ్డ కోసేయగలడు. అయినా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ప్యాంటు చొక్కా విప్పి ఆ డ్రెస్ కోడ్కి సంబంధించినటువంటి దుస్తులు వేసుకుని పైన కూడా గుడ్డతో ఉన్న టోపీ పెట్టుకుని చేతులు శుభ్రంగా కడుక్కుని గ్లోవ్స్ వేసుకుని ఆయన ఎందుకు సెగ్గడ్డ కోస్తున్నాడు? ఆయన వృత్తి మీద ఆయన నిబద్ధత, అంత జాగ్రత్తగా కోస్తున్నాడు. ఆయన 4 వీధుల కూడల్లో కూడా కోసేయగలడు, అంతటి నిపుణుడు. కోస్తున్నాడా? కొయ్యడు. ఆయన శాస్త్రం మీద ఆయనకంత నిబద్ధత ఉంటే నీ కూతురు భవిష్యత్తు మీద నీకెందుకు ఉండదు? నువ్వెందుకు పాటించవు శాస్త్రాన్ని? ఎందుకు ఆ బ్రాహ్మణులు, ఇంకెందుకు వాళ్ళు పురోహితులు? ఎందుకు ఆ మంత్రభాగం? వీడియో కెమెరా ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందిగా, అక్కర్లేని క్రతువంతా చేసుకుని వెళ్ళిపోయేదానికి. అలంకారం చేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ మంత్రభాగం మీద, అసలు ఆచరణ మీద పెట్టుకుంటే దేవతలు అభ్యున్నతికి కారణం అవుతారు, మనని అనుగ్రహిస్తారు. అంతేకాని అక్కడ మంత్రం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ తంతు జరుగుతూ ఉంటుంది. ఎందుకది? ఎందుకు దానికి అన్ని వేలు ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ తంతు జరిపించడానికి పెళ్లి చేశామని పేరు పెట్టుకోవడం ఎందుకు? నేను మన్నింపబడిదను గాక. శాస్త్రాన్ని నమ్ముకోవడం వల్ల నా ఆవేశం అలా ఉంటుంది, మరోలా భావన చేయకండి. నేను మీలాంటి వాడినే, కానీ దాని మీద ఉన్న గౌరవం మమకారంతో అప్పుడప్పుడు ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఉభయ వంశాలు సరిపోయాయంటే వాళ్ళకి కళ్ళల్లోకి చూసుకోవడం ముహూర్తం కాదు, సుముహూర్తానికి తెర దింపేస్తారు. అందుకే తెర ఎత్తేయకూడదు, తెర దింపాలి.
తెరదింపేస్తే అఘోర చక్షు అని మంత్రం. మనమిద్దరం ఒకరి కన్నులలోకి ఒకరం చూసుకున్నదేదో అది శుభముహూర్తం. జీలకర్ర బెల్లం ఆలస్యం అయితే దోషం రాదు. జీలకర్ర బెల్లం మంగళ వస్తువులు. అవి ఒకరి తల మీద ఒకరు పెట్టుకోవడం అన్యోన్యత కోసం, అకాల వృద్ధాప్యం రాకుండా ఉండడం కోసం, మనసులు ఏకీకృతం అవ్వడం కోసం. అసలు అభ్యున్నతంతా ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడమే. కావాలంటే మీరు మంత్రభాగాన్ని పరిశీలించండి. వాళ్ళు కళ్ళల్లోకి చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అంతేకాని అసలు ఇలా సుముహూర్తం అనగానే ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి అంటే వాళ్ళు ఇటు చూసుకోవడం మానేసి ఇలా చూసుకుంటూ ఇలా పెట్టుకుంటే ఇంకెందుకు ఆ సుముహూర్తం? వాళ్ళు తేరిపారి కన్నులలోకి చూసుకుని అప్పుడు లేచి అడగాలి వరుడు, ఇప్పుడు నేను ఈమెని కళ్ళల్లోకి చూసినటువంటి ముహూర్తము సుముహూర్తమగుగాక. మీరు అందరు అనండి ఒకసారి అంటాడు. అయం ముహూర్త సుముహూర్తోస్తో అంటుంది సభంతా కూడా. అని నాయనా నువ్వేం కోరుకున్నావో అటువంటి వృద్ధి పొందు అని పట్టుకెళ్ళి అక్షతలు వేస్తారు. అంతేగాని బూట్లు చెప్పులు వేసుకుని వేలికెక్కేసి వేసేసి వచ్చేసేయమని కాదు. ఏది ఎందుకు చేస్తున్నావో అందుకు చెయ్యాలి. అది జీవితాల అభ్యున్నతికి సంబంధించింది వివాహం అన్నది. అంతేకాని ఏదో ఆషామాషీగా చేసేసి తర్వాత వాళ్ళు ఏడుస్తుంటే పనికిమాలిన పెద్దరికాలతో ఒడ్డున కూర్చుని మన హేళన చేయమని కాదు. పిల్లలు జాగ్రత్త పడడానికి, వాళ్ళ జీవితాల అభ్యున్నతి కొరకు శాస్త్రం తెలుసున్నవాడు ఇలా చేసుకోండి చెప్పి వాళ్ళు హాయిగా బ్రతికే అదృష్టాన్ని కల్పించాలి పెద్దలు. అది పెద్దరికం. కాబట్టి ఆయన వాళ్ళకి ఇక్ష్వాకు వంశంలో ఆ యుగంలో ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి సుముహూర్తం. ఒక్కొక్కరికి మంగళసూత్రం, ఒక్కొక్కరికి పాణిగ్రహణం, ఒక్కొక్కరికి జీలకర్ర బెల్లం, ఒక్కొక్కరికి కళ్ళల్లోకి చూడడం. కాబట్టి ఆ రోజుల్లో ఒకరి పాణి ఒకరు పట్టుకోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం. కాబట్టి ఇయం సీత మమ సుత. మీరు చూడండి, ఆ శ్లోకం ఎవరు చెప్తారో వాళ్ళకి అన్వయం అవుతుంది. కళ్యాణం జరుగుతోందనుకోండి, సీతారామ కళ్యాణం, ఇక జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. ఆ సమయంలో సభంత ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అంటోందనుకోండి, వారు పీటల మీద కూర్చోకపోయినా వారే సీతారామ కళ్యాణం చేసినట్టు. అందుకే ఇప్పటికీ ఒక సదాచారం ఉంది. చాలా చోట్ల ఈ శ్లోకం చెప్పిస్తారు సీతారామ కళ్యాణం, అందరితో చెప్పిస్తారు ఒకసారి. అప్పుడు మహానుభావుడైనటువంటి జనక మహారాజు గారు చెప్పాడు, ఈమె సీత నా కూతురు, సహధర్మచరీతవా. నీకెందిస్తున్నానో తెలుసా? ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ధర్మమునందు నిన్ను అనువర్తిస్తుంది, ధర్మపత్నిగా ఇస్తున్నాను రామా. కాబట్టి ఈమెని స్వీకరించు. సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఆమె చేతిని నీ చేతితో, ఇద్దరు చేతులు కలిపి ఒకరి చేతులు ఒకరు చెయ్యి పట్టుకోండి. పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయావానుగత సదా. ఆమె మహాపతివ్రత. నీ కష్టం ఆమె కష్టం, నీ సుఖం ఆమె సుఖం తప్ప నువ్వు ఎలా ఉన్నా తన సుఖం ఆమె చూసుకోదు రామా. ఆమెకి జీవితంలో సుఖం అంటే ఏమిటో తెలుసా? నువ్వు సంతోషంగా ఉండడం. నువ్వు సంతోషంగా లేకపోయినా తను సంతోషంగా ఉండడం ఆమెకి సుఖం కాదు. నీ సుఖం ఆమె సుఖం. ఇదే సీతమ్మ తల్లి జీవితమంతా. మీరు చూడండి, ఆమెకి తన సుఖమన్న మాట లేనే లేదు. ఆమె సుఖమల్లా ఒక్కటే. రామచంద్రమూర్తి సుఖమే ఆమె సుఖం, లక్ష్మణస్వామి సుఖమే ఆమె సుఖం, అత్తవారింటి సుఖం ఆమె సుఖం, పుట్టింటి సుఖం ఆమె సుఖం. ఆమె సుఖం ఇంకొకటి లేదు. ఆమెకే కాదు, ఈ జాతిలో పుట్టిన ఏ ఆడపిల్ల జీవితమైనా అంతే. అందుకే ఆ ఆడపిల్ల యొక్క నడవడికి నెలకి 3 వానల్లో ఒక వాన పడింది. ఏ ఆడదైనా సరే చూడండి, ఏ మగవాడు లోకంలో కోరుకోడు మా ఆవిడ చేతుల్లో వెళ్ళిపోవాలని. కానీ ఆడది త్రికరణ శుద్ధిగా కోరుకుంటుంది, మా ఆయన చేతిలో వెళ్ళిపోవాలంట. ఆమెకి మంగళం కూడా ఏమిటి అంటే భర్త చేతిలో వెళ్ళిపోవడమే. ఎంత మందిని విడిచిపెట్టేస్తుంది, ఆ భర్తతో వెళ్ళిపోతుంది. భర్త పెట్టిందేదో అదే ఆమెకు అమృతం. మిగిలిన వాళ్ళు ఎంతమంది ఎన్ని తెచ్చి పెట్టండి, ఆమెకు అమృతం కాదు. ఆయనతో కలిసి ఉన్నదే ఆమెకి జీవితం, ఆయనతో కలిసి లేనిది ఆమెకి జీవితం కాదు. అది ఈ జాతీయందు స్త్రీ నమ్ముతుంది. రామాయణంలో జనక మహారాజు గారు కన్యాదానం చేస్తూ చెప్పిన శ్లోకం ఏదుందో అది సనాతన ధర్మంలో కన్యాదానానికి ఆయువు పొట్ట శ్లోకం. అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు మహర్షి అని. సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా
ఛాయేవానుగతా సదా అన్నారు. నిన్ను నీడ ఎలా అనువర్తిస్తుందో అలా అనువర్తిస్తుంది రామ. నేను ముళ్ళ మించి నడవవలసి వచ్చిందనుకోండి, నా నీడ నువ్వు ముళ్ళ మీద పెడుతున్నావు కానీ నేను ముళ్ళ మీద రానని పక్కకి వెళ్ళదుగా, తను ముళ్ళ మీదే వస్తుంది. నీకు కష్టం వచ్చిన నాడు ఆమె కూడా ఆ కష్టాన్ని పంచుకుంటుంది తప్ప మాకు పుట్టింట్లో ఇలా అలవాట్లేదు సుమండి అని అనదు సీత. కష్ట సుఖాల్లో నీకు తోడు నీడ, నువ్వు నీ నీడ ఎలా విడివడి ఉండలో ఆమె అలా ఉంటుంది. అందుకే ఇప్పటికీ సనాతన ధర్మమునందు సదాచారం ఏమిటో తెలుసా? దంపతుల మధ్యలోంచి వెళ్ళరు, వెళ్ళకూడదు కూడా. దంపతుల మధ్యలోంచి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మనస్సు శరీరము ఒకటైపోయినటువంటి స్వరూపం. వాళ్ళ పొరపాటున ఇద్దరి మధ్య నుంచి కూడా వెళ్ళకూడదు. ఎప్పుడైనా పొరపాటున దంపతులు అటు ఇటు నించునుంటే అమ్మ ఇటు రండి అనో, లేకపోతే ఆయన్ని అయ్యా మీరు ఇటు వెళ్ళండి అనో వెళ్ళాలి తప్ప ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు. శాస్త్రం దాన్ని నిషేధించింది. అంత గొప్పది. అందుకే దంపతులు సంతోషంగా ఒకరి కొరకు ఒకరు బ్రతికేయడానికి ప్రయత్నించాలి కానీ ఏ కారణం చేత కూడా దంపతుల మధ్య వైషమ్యములు కలిగే ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదని చెప్పి ఎన్నడూ మాట్లాడకూడదు. పెళ్లి వేదిక మీదకి వెళ్లే వరకే, పెళ్లి నిశ్చయం అయ్యే వరకే ఆమెకి ఈయన తగునా ఈయనకు ఆమె తగునా ప్రశ్న. ఒక్కసారి పెళ్లి మీద పీటల మీద కూర్చున్నారనుకోండి, ఆమె ఈయనకి తగునా ఈయనకు ఆమె తగునా ప్రశ్న లేదు. ఒండరులు ఒకరికొరకొకరు పుట్టినారు అంతే ఆశీర్వచనం. ఇక వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆ తీర్పు చెప్పకూడదు. ఆయన ఎంత గొప్పవాడేవనివ్వండి, ఆమె ఎంత అమాయకురాలవనివ్వండి, అదృష్టం అమ్మా నువ్వు చేసుకున్న పుణ్యం అటువంటి ఆయన దొరికాడు, ఆయన చేసుకున్న పుణ్యం నువ్వు దొరికావనాలి తప్ప ఏం అదృష్టవంతురాలివి అలాంటి భర్త పొందావు అనకూడదు. అంటే నీ అదృష్టం కలిసి వచ్చి భర్త అయ్యాడు తప్ప అందులో నీ అర్హత లేదన్నమాట. అందుకే మీరు పెద్దల మాటలు చూడండి. తగునీ చక్రి విదర్భరాజతకు తథ్యంబు వైదర్భయం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యం ఈ ఇద్దరిం తగులం కట్టిన బ్రహ్మ నిర్పరిగదా దర్పాహ తారాతి మగడవుగా ఉట చక్రీ సుత చకిన్ మా పుణ్య మూలంబునం అంటారు పోతన గారు భాగవతంలో. అలాగే శివానంద లహరిలో శంకర భగవత్పాదులు శివాభ్యామస్తో కత్రిభవన శివాభ్యాం మృది పునర్భవాభ్యాం అంటూ వాళ్ళిద్దరినీ కూడా ఒకరికొకరు ఒకరి తపస్సులకు ఒకరు ఫలమై ఉన్నారు అంటారు. అంత గొప్పగా మాట్లాడతారు తప్ప ఒకరికన్నా ఒకరు తక్కువ ఒకరికన్నా ఒకరు ఎక్కువ అన్న మాటలు ఏమీ లేదు దాంపత్యంలో. అసలు దాంపత్యానికి ఉన్న గొప్పతనాన్నంతటినీ మహర్షి ఆ శ్లోకంలో పెట్టారు. ఇయం సీత మమసుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా. ఆమె నిన్ను నీడలా అనువర్తిస్తుంది రామా, స్వీకరించు. చక్కగా పాణిగ్రహణం చేశాడు. సీతమ్మ తల్లి యొక్క చేతిని తన చేతితో స్వీకరించాడు. పాణిగ్రహణమైంది రామచంద్ర ప్రభువు శ్రీరామచంద్ర ప్రభు అయ్యాడు. శ్రీకారం పేరు పక్కన ఎప్పుడు చేరుతుంది అంటే వివాహం అయిపోయిన తర్వాత చేరుతుంది. ఆమెయే తనకి శ్రీ లక్ష్మి. కాబట్టి అందుకే వివాహ క్రతువునందు ఒక విషయం చెప్తారు. కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లని కోడల్ని ఎట్టి పరిస్థితులలో నడిపించి ఇంటికి తీసుకెళ్ళకూడదు. తన ఇంటికి తీసుకెళ్లేటప్పుడు వాహనం మీద తీసుకెళ్ళమని. ఆమె లక్ష్మి. కోడల్ని మొట్టమొదటిసారి మామగారు తన ఇంటికి తీసుకెళ్లినప్పుడు వాహనంలో తీసుకెళ్ళాలి. అసలు ఇంకా గొప్ప మర్యాద ఏమిటో తెలుసా? లక్ష్మీదేవి వెళ్ళినట్టు తన స్వస్థానానికి. ఆ సమయంలో నిజంగా వాళ్ళు ఐశ్వర్యం లేని వాళ్ళైతే కారున్న వాళ్ళు పేదవాళ్ల పెళ్లి జరిగినప్పుడు పెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్ళడానికి తన కారు ఇస్తే లక్ష్మీదేవిని స్వయంగా తన కారులో కూర్చోబెట్టి పంపినట్టు. అంతకన్నా మహద్భాగ్యం ఐశ్వర్యం ఉన్నందుకు ఇంకొకటి లేదు. కాబట్టి శాస్త్రం అంటే శాస్త్రమే అంత గొప్పది. లక్ష్మీదేవికి వాహనం చేయించడం ఎంతో, తన కారులో పెళ్లి కూతుర్ని కాపరానికి పంపించడం కూడా అంతే. కనుక ఆ తరువాత మహానుభావుడు ఆ ఊర్మిళాదేవిని పిలిచి లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళాదుజ్జతామయ, ఓ లక్ష్మణ రా, వచ్చి గబగబా వేళమించిపోకూడదు, సుముహూర్తం దాటిపోకూడదు, స్వీకరించి ఊర్మిళని అన్నాడు. ఆ ఊర్మిళని లక్ష్మణస్వామి పాణిగ్రహణం చేశారు. అలాగే మాండవిని భరతుడు పాణిగ్రహణం చేశాడు. అలాగే శత్రుఘ్నుణ్ణి పిలిచి ఓ శత్రుఘ్న, ఇదిగో శృతకీర్తి యొక్క పాణిని గ్రహించన్నాడు.
శృతకీర్తి యొక్క పాణిని మహాత్ముడైనటువంటి శత్రుఘ్నుడు గ్రహించాడు. ఆ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క నలుగురి వివాహాలు పూర్తయ్యాయి. సీతారామ కళ్యాణ ఘట్టం అక్కడితో పూర్తయింది. ఇప్పుడు ఏమైనట్టు సీతారామ కళ్యాణం అయితే? ప్రతి నరుడు అసలు కళ్యాణం అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో, వివాహం అంటే ఎలా ప్రవర్తించాలో, ఎంత అందంగా ప్రవర్తించాలో, ఎంత బాగా కలిసిపోవాలో నేర్చుకుంటాడు. వశిష్ఠుడు దశరథ మహారాజు గారితో పనుపున పౌరోహిత్యం చేస్తూ బయట నిలబడి దశరథుడు ఎదురు చూస్తున్నాడు. స్నాతకం పూర్తయింది, మీరు వేళ దాటిపోకుండా వస్తారా అంటాడు. అంటే జనక మహారాజు గారు అంటాడు, మీరు మేము అని రెండు లేవు, ఉన్నదొక్కటే. మీ ఇల్లు మా ఇల్లు, మా ఇల్లు మీ ఇల్లు. ఇప్పుడు అయోధ్యకి మిథిలకి భేదం లేదు, రెండు సింహాసనాలు కూడా ఒకటే. మీరు రెండు సింహాసనాల మీద కూర్చోండి అంటాడు. అది మర్యాద అంటే. పెళ్ళయింది అంటే, పాణిగ్రహణం అయిపోయింది అంటే ఇక ఆడపెళ్లివారు మగపెళ్లివారు, మగపెళ్లివారి భోజనాలు, మగపెళ్లివారికి నెత్తి మీద పెట్టుకోవడాలు అన్న అల్లర్లేం అక్కర్లేదు. కన్యాదాత గౌరవాన్ని వియ్యంకుడు కూడా చూడాలి. ఏమవుతుంది బావగారు తింటే, కూర్చోండి ఏం పర్వాలేదు అని అనగలగాలి. జీవితాంతం కలిసి బతకవలసిన వాళ్ళు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను మాట అంటే మీరు నొచ్చుకోవద్దు. ముక్కుపచ్చలారని పిల్లలు వాళ్ళు కొత్తగా వైవాహిక జీవితంలో ప్రవేశించి వాళ్ళు సంతోషంగా కలిసి ఉండాలనుకుంటారు. బుద్ధి గడ్డి తిన్న పెద్దవాళ్ళు 50 ఏళ్ళు వచ్చి వియ్యంకుడి మీద, వియ్యగ్రాల మీద తక్కువ చేసి వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళని తక్కువ చేసి వాళ్ళు మాట్లాడతారు. మధ్యలో పిల్లలు ఏ విధంగా సంతోషంగా కలిసి కాపురం చేస్తారు? ఆ పిల్లాడికి తల్లిదండ్రులు వాళ్ళు, ఈ పిల్లకి తల్లిదండ్రులు వీళ్ళు. ఇక్కడికొస్తే వాళ్ళని నింద, అక్కడికెడితే వీళ్ళని నింద. ఆ పిల్లలిద్దరూ ఏం సంతోషంగా పడుకుంటారు, ఏం సంతోషంగా కాపురం చేస్తారు. మీ అమ్మ నాన్నగారు మా నాన్నగారిని అలా అంటున్నారు, మా అమ్మని ఇలా అంటున్నారు, అలా కాకుండా మీ నాన్నగారు ఇలా చెయ్యొచ్చు కదా. ఏమి వాళ్ళ కర్మ? వాళ్ళు అమ్మా నాన్న ఇలా ఉంటే బాగుండని ఏడవడం ఏమిటి? వాళ్ళు బాగుండాలని మనం ఏడవాలి కానీ మన ప్రవర్తన లేక పిల్లలు ఏడవడమా? నేను ఎందుకు గుండెలు బాదుకు చెప్తున్నానంటే, ఎన్ని చోట్ల చూస్తున్నానో నేను ఇది, ఎన్ని చోట్ల నేను ఎక్కడికి వెళ్ళినా పాపం వచ్చి అడుగుతుంటారు నన్ను, ఏమండి ఇలా ఇబ్బందులు రావడం ఏమిటి? అసలు పరమేశ్వరుడు ఈ సృష్టిలో సృష్టి చెయ్యనిది ఒక్కటే సమస్య, దాన్ని ఆయన సృష్టించలేదు. తెచ్చుకున్నది ఎవరంటే మనమే. కారణం ఏంటంటే అహంకారంతో సర్దుకుపోలేని గుణం చేత ప్రతి చిన్న విషయాన్ని చిలవలు పలవలు చేసి సమస్య సృష్టించుకున్నవాడు నరుడు. అంతటా శాంతినిచ్చి అనుభవించమన్నవాడు పరమేశ్వరుడు. సమస్యలు ఆయన సృష్టిస్తే సృష్టిలో అయోమయం ఉందని గుర్తు. ఆయన అయోమయంతో సృష్టి చేయలేదు, ఆయన చక్కటి పరిణతితో చక్కటి వికసనంతో సృష్టినిచ్చాడు. అర్థం చేసుకోలేక ప్రతి చిన్న విషయానికి గొడవ పడిపోయేది. అసలు అవగాహన, కొంచెం ఆలోచించడం, ఆలోచించి ప్రవర్తించడం, అసలు ఆ విషయమే లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనమే. దానికి భగవంతుణ్ణి నింద చేసి ఆయన మనకి సమస్యలు పెట్టాడు, ఆయన మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాడనడం మళ్ళీ ఇంకో కొత్త తప్పు. కాబట్టి పరిణతితో ఆలోచన చేస్తే అసలు పిల్లలు సంతోషంగా ఉండడానికి కారణభూతులు కావలసిన వాళ్ళు ఎవరు అంటే పెద్దవాళ్లే. సీతారామ కళ్యాణాన్ని సీతారామ కళ్యాణంగానే నేను చెప్పుంటుండేవాణ్ణి. కానీ ఈ వేదిక మీద నా ఉపన్యాసాలకి బ్రాకెట్లో మానవీయ సంబంధాలుంది, అందుకని నేను ఈ గొలుసు దానికి వేస్తున్నాను. నాకు తప్పదు, ఎందుకంటే నేను ఈ ప్రసంగాలు అలా చేసినప్పుడు ఇవి ప్రత్యేక ప్రసంగాలైనా ఆ గొలుసు అలా తగులుతూ ఉండవలసింది. కాబట్టి అసలు నిజంగా ఎలా బ్రతకాలో, ఎలా సంతోషంగా జీవించాలో నేర్చుకోవాలి అంటే నేను మీకు ఒక్క మనవి చేస్తాను. మీ అందరూ పెద్దలు, విజ్ఞులు, ప్రాజ్ఞులు, తెలియని వాళ్ళు కారు. నేను చెప్పేది చక్కగా ఎవరైనా ఎక్కడైనా తెలియని వాళ్ళు ఉన్నారు అనుకుంటే రామచంద్రమూర్తి కథ శ్రీరామాయణంలోంచి సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చదివి వినిపించండి. పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు బియ్యాల వారు ఇద్దరూ కూర్చుని ముందు అసలు చీరలేం పెట్టుకోవాలి, మధుపర్కాలు ఎక్కడి నుంచి తేవాలి పక్కన పెట్టండి, సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ఇద్దరూ కలిసి చదువుకుని వినండి చాలు. ఎంత అందంగా ఉంటుందో ఆ ఇళ్లలో పెళ్లి. ఒక్క మాట అనుకోండి, బావగారు మనం పెళ్లి చేసే ముందు ఒక్క పని చేద్దాం, తాంబూలాలు పుచ్చుకోగానే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చెప్పించుకుందాం, లేదా చదువుకుందాం, పుస్తకం తాత్పర్యం ఉన్నది అంటే అసలు ఎంత సంతోషంగా చేసుకుంటారో పెళ్లి. పెళ్ళంటే అర్థం అవుతుంది.
అంత గొప్ప ఘట్టం సీతారామ కళ్యాణం. ఆంతరమునందు పరమేశ్వరుడు తన శక్తితో కలిసి అవతల రాక్షస సంహారం చేసి నరుని యొక్క గౌరవాన్ని ఉద్దీపింపజేసేటటువంటి పవిత్రమైనటువంటి సందర్భం. అప్పుడు జరిగిన కళ్యాణం ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ అభ్యున్నతినిస్తుంది. అందుకే మీరు చూడండి, కళ్యాణం జరిగేటప్పుడు మగపెళ్లివారుగా ఎవ్వరూ కూర్చోరు. ఎవరో అమాయకుడు తెలియక నేను రాముడి పక్షం అని అంటాడేమో గాని కళ్యాణంలో ఎవ్వరూ మగపెళ్లివారు ఉండరు. కళ్యాణ ఘట్టంలో ఎవరైనా సరే ఆడపెళ్లివారే. మీరు చూడండి, పీటల మీద కూర్చున్న వాళ్ళు ఏమంటారు? మేము మంగళసూత్రాలు ఇస్తామండి అంటారు. మేము మంగళసూత్రాలు ఇస్తామండి, సీతమ్మ వారికి పసుపు కుంకాలు ఇస్తామండి, కన్యాదానం చేస్తామండి అంటారు. ఆ ఆర్తి ఎందుకు వస్తుందో తెలుసా? జీవుడు కన్య, పరబ్రహ్మము పురుషుడు. ఈ జీవుడు పరబ్రహ్మమును చేరిపోవాలి. జీవ బ్రహ్మైక్య సిద్ధి ఇద్దరి మధ్యలోంచి ఇంకా నడవరు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ జీవ బ్రహ్మైక్య సిద్ధికి సీతారామ కళ్యాణం కారకం కాదు. సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చూస్తే చాలు ఒక సమృద్ధి కలుగుతుంది. నరుడిగా వచ్చినవాడు. మనం వివాహం చేసుకునేటప్పుడు ఏ మంత్రాలు వాడతామో పరమేశ్వరుడికి తలంబ్రాలు పోసేటప్పుడు కూడా అవే మంత్రం చెప్తారు. ఏమండి? యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం, శ్రియో మే కామ సమృద్ధ్యతాం, ఈ మంత్రాలతోటే పోస్తారు. అప్పుడు రాముడికి కాదు ఆ సమృద్ధి, అయిన పరబ్రహ్మం. ఆయన తలమించి సీతమ్మ తలమించి కింద పడిన అక్షతలున్నాయే, ఆ అక్షతారోపణం చేసిన తలంబ్రాల బియ్యాన్ని తీసి పక్కన పెట్టి సీతారామ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ అక్షతలు వేస్తారు. అక్షత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? క్షతము కానిది, నడుము విరగనిది అని అర్థం. నడుము విరగనిది అంటే దాని యందు మంత్రశక్తి ఎవడు పట్టుకున్నాడో వాడి యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది. అది దానికి ఉండే లక్షణం. అందుకే పసుపు కలిపి చేతికి ఇస్తారు. విరిగిపోయిన బియ్యం ఇవ్వకూడదు. నిలువుగా ఉన్నటువంటి బియ్యం, విరిగిపోయినటువంటి బియ్యాన్ని సువాసినులు ఏరి పసుపు కలుపుతారు. కలిపి అవిస్తారు సభలో వాళ్ళకి. ఒకానొకప్పుడు యాజ్ఞవల్కుడు జనకుని యొక్క సింహాసనం మీద అక్షతలు వేస్తే సువర్ణమయం అయిపోయింది. ఆ చేతితో అక్షతలు పట్టుకుని ఆయన కులదైవాన్ని ప్రార్థన చేశాడనుకోండి, ఈ దంపతులు వృద్ధిలోకి రావాలని. ఆయన తేజస్సు చేత ఆ అక్షతల శక్తిని పొంది అవి మూర్ధన్య స్థానమును తగిలినప్పుడు దానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి పాపము తొలగుతుంది. ఈశ్వర కళ్యాణమునందు ఆ అక్షతారోపణం చేసిన అక్షతల్ని ప్రసాదంగా తల మీద ధరిస్తే ఆ తలంబ్రాల బియ్యం మనం శిరస్సు మీద వేసుకుంటే మనం ఏ మంగళాన్ని పొందడానికి ప్రతిబంధకంగా పాపం వచ్చి అడ్డంగా నిలబడిందో అది పోతుంది. అందుకే ఆ మంగళం ప్రసరించడానికి వీలైన రీతిలో కూర్చోవాలి. అదే పనిగా మాట్లాడుతూ కూర్చోకూడదు. చక్కగా ఓ పంచె కట్టుకుని ఓ కళ్యాణం జరుగుతోందంటే కూర్చుని ఆ అక్షతలు తల మీద వేయించుకోవాలి. ఆ అక్షతారోపణం అన్నది అంత గొప్పది. అందుకే తలంబ్రాల బియ్యం తలంబ్రాల బియ్యం తలంబ్రాల బియ్యం అని వెంట తిరుగుతారు. అదే కారణం. మనం వివాహం చేసుకుంటే తలంబ్రాల బియ్యం బ్రాహ్మణుడు తీసుకుంటాడు. పరమేశ్వరుడి కళ్యాణం చేస్తే ఈశ్వర కళ్యాణంలో ఆ తలంబ్రాల బియ్యాన్ని మనకే ప్రసాదంగా తల మీద వేస్తారు. రేపటి రోజున మన భాగ్య విశేషం. చక్కగా ఇవాళ ఏ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని విన్నామో ఆ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చూసి ఆ ఘట్టంలో ఉన్నటువంటి ఆ ఆర్ద్రాక్షతల్ని మన శిరస్సుల మీద మనందరం కూడా ప్రసాదంగా పుచ్చుకునేటటువంటి అదృష్టాన్ని పొందుతాం.